ఇలా సాగర ఘోష్ లాగా 5,000 పద్యాలని అలా కంఠపాఠంగా చెప్పడం అనేది చాలా కష్టం అండి. అది నేను విన్నది, ఇండియా తరచు వెళ్తుంటాను, ఉన్నవాళ్ళలో ప్రప్రథములు మన గరికపాటి నరసింహారావు గారు. ఇకపోతే మీకు అందరికీ రోజు భక్తి టీవీలోనూ ఈటీవీలోనూ మీకు పరిచయం అవుతూనే ఉంటారు. ఈ పిల్లలు కూడా ఎంతో మంది వాళ్ళు గుర్తుపెట్టి అడుగుతున్నారు, టీవీలో చూసుకుంటాం మీ అంకుల్ని అంటూ. సో ఆ విధంగా వారు చేయగలిగిన సాహితీ సేవ, అంతేకాకుండా మన యువతరానికి కాస్త మన హిందూ ధర్మాన్ని బోధిస్తూ కాస్త జ్ఞానాన్ని వికాసాన్ని వర్ధింపచేస్తూ ఆయన చేస్తున్న సేవ కూడా ఎంతో తీవ్రంగా ఆయన ఎంతో కృషి చేస్తున్నారని చెప్పాలా. వారికి తెలుగు భాష మీద ఉన్నంత అభిమానం చాలా తక్కువ మందికి ఉంటుంది. అందుకే మేము ఈ లెక్చర్ తెలుగులోనే మేము కండక్ట్ చేస్తున్నాము. సో if there is anybody who doesn't speak Telugu, please forgive us. Hindu Temple will promote lectures in other languages too, but it all depends on the speaker. So if the speaker prefers to speak in Telugu, then we give him that freedom of choice to speak in the language that he prefers to. So that's basically what it is. So please do forgive us. We would like to conduct in Tamil and Hindi also if we get the proper speakers. So మళ్ళీ మాతృభాషకు వస్తే ఇంకా కాలయాపన చేయకుండా మన గరికపాటి నరసింహారావు గారిని సభను అలంకరించవలసిందిగా సభాముఖంగా నేను కోరుతున్నాను. మన వెంకటేశ్వర టెంపుల్ తరఫున శ్రీ బండారు రాజారావు గారు వారిని పూలమాలతో సత్కరిస్తారు. వారిని ఈరోజు వాషింగ్టన్ డీసీ నుండి పొద్దున్నే ఇంత దూరం డ్రైవ్ చేసి తీసుకొచ్చిన మన తెలుగు సోదరులకు లంచ్ ఇంటికి వాళ్ళ ఇంట్లో పెట్టుకొని ఇక్కడికి టైం ప్రకారం తీసుకొచ్చిన మా సోదరులు తుమ్ములు రాజశేఖర్కి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ సభను ప్రారంభించవలసిందిగా గరికపాటి వారిని కోరుతున్నాను. ఈరోజు సబ్జెక్టు మన కోసం మహాభారతం. నేను ఇస్తాను. Please turn off the cell phones. Sir, right on Hari Om. Hari Om. ఎవరు ఇక్కడ ఆపరేటర్ కొంచెం తీసి ఇది కూడా పెడతారు ఇలా పెట్టుకోవాలి.
అలాగే సంతోషం. మాతృదేవోభవ. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, ఆ పాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే. వేదము కంటే ముందుగా వివేకము నేర్పును కన్న తల్లి, ఆ పాదము నాకు సర్వసమభావము భవమునందు నిల్పే. ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత, ఓం నాదశిఖగ్రసీమయగు నా జనయిత్రిని కొల్చినంత, ఏ భేదములేమి నిల్చునిక, ఏ భేదములేమి నిల్చునిక, వేదములోను సమస్త వాదములు. మానవ జీవితం మొత్తం ఏకాత్మ భావన అనే ఒకే ఒక లక్ష్యం కోసం ఏర్పడింది. ఉన్నది ఒకే ఒక పదార్థం. దాన్ని మీరు దేవుడు అనండి, జీవుడు అనండి, మనస్సు అనండి, శరీరం అనండి, ప్రపంచం అనండి, ఏమనండి, ఉన్నది ఒకే ఒక పదార్థం. దానికి దాని స్థితిగతులను బట్టి పెట్టే పేర్లు రకరకాలుగా ఉండొచ్చు. అది కేవలం ఉపాధి భేదం తప్ప సృష్టి అంతా వ్యాపించి ఉన్నది, సృష్టి అయి ఉన్నది ఒకే ఒక పదార్థం. అంతిమంగా మనం 4 వేదములు, 6 శాస్త్రములు, 108 ఉపనిషత్తులు, 18 పురాణాలు, 54 ఉపపురాణాలు, రామాయణ భారతాది ఇతిహాసాలు, 1000 సంస్కృత కావ్యాలు, ఇంకో 1000 తెలుగు కావ్యాలు, వీటన్నింటినీ చదివి సాధించవలసింది ఏమిటి అంటే ఏకాత్మభావం. వాళ్ళు వేరు, నేను వేరు, ఇది నాది, ఇది వాళ్ళది, ఈ భావనని తొలగించుకోవడం కోసమే ఈ సమస్తమైన సమావేశం. అది మనం దృష్టిలో పెట్టుకుంటే రామాయణం కానీ, భారతం కానీ, భాగవతం కానీ ఇంతకాలం నిలిచి ఉండడానికి కారణం కూడా తెలుసు. ఎన్నో రచనలు సంస్కృతంలో వచ్చాయి, తెలుగులో వచ్చాయి, తర్వాత అనేక కావ్యాలు వచ్చాయి, వచన కథలు వచ్చాయి, నవలలు వచ్చాయి, నాటికలు వచ్చాయి, ఇంకా ఏవో పెద్ద పెద్ద కావ్యాలు పోగా 3 పంక్తులు 4 పంక్తులు ఉంటూ అప్పడాలు ఒడియాల్లో వస్తూనే ఉన్నాయి రకరకాల మినీ కవితలు. కానీ ఇవి ఏమీ నిలబడడం లేదు. ఇప్పటికీ మహాభారత ప్రసంగం అంటే అమెరికాలో ఎంతమంది వచ్చారు అంటే అమలాపురంలో ఎంతమంది వస్తారో మీరు ఊహించవచ్చు. ఎందుకు ఈ ఆసక్తి మహాభారతం అంటే? మహాభారతం మన నిజ జీవితం, రామాయణం మనకి ఆదర్శ జీవితం, భాగవతం మనం కోరుకోవలసిన దివ్య జీవితం. మనం ఎలా ఉంటున్నామో భారతం చెబుతుంది, ఎలా ఉండాలో రామాయణం చెబుతుంది, ఎలా ఉంటే దివ్యత్వాన్ని పొందుతామో భాగవతం చెబుతుంది. ముందు మనం ఏమిటో మనకి తెలుసుంటే కానీ ఎలా ఉండాలో కూడా అర్థం కాదు. అందుకని ముందు చదవాల్సింది భారతమే. రచనల లెక్కలో ముందు వచ్చింది రామాయణమేనా? ముందు చదవవలసింది భారతమే. ఏదైనా అనారోగ్యానికి వైద్యం చేయించుకోవాలంటే ముందు వైద్యుడు ఎలా ఉన్నాడో పరీక్ష చేస్తాడు. అందులోనే డాక్టర్ యొక్క ప్రతిభ. మందు ఏముంది, మందుల షాపు వాడు కూడా ఇస్తాడు చెబితే. వైద్యుని గొప్పతనం ఏమిటంటే రోగాన్ని గుర్తించడం, దాన్ని బట్టి మందు మోతాదు రాయడం. ఈ గుర్తించడంలోనే వైద్య శాస్త్ర ప్రతిభ, వైద్యుని ప్రతిభ అంతా. మనం కూడా మన జీవితంలో మనం ఎక్కడ దెబ్బతింటున్నామో, ఎందుకు దెబ్బతింటున్నామో, ఎలా ఉంటే ఆనందంగా ఉంటామో ముందు తెలుసుకోవాలంటే మనం ఎలా ఉంటున్నామో తెలుసుకోవాలి. అదిగో మనం ఎలా ఉంటున్నామో తెలియజేసేదే భారతం.
అందుకే ఈవేళ అంశం పేరు మన కోసం మహాభారతం. ఎందుకంటే మనకి ఈ పుణ్య గ్రంథాల చుట్టూ చాలా రకాల నమ్మకాలు అల్లేసాం. మనం రచ్చబండ మీద పిచ్చి కథలన్నీ పుట్టి చుట్టూ నమ్మకాలు అల్లేసాం. ప్రతి పర్వానికి ఓ మహిమ, ఓ మాయ, ఓ అద్భుతం, ప్రతి పాత్రని దేవుణ్ణి చేసేసి ఇంకా ఆయన ఎవరు ఏమనడానికి వీల్లేదు. ఆయన ఏం చేసినా అది గొప్ప, అది అధర్మం అని మనకు తెలుస్తూనే ఉంది. దాన్ని సమర్థించడం కోసం 100 శాస్త్రాలు పట్టుకురావడం. అది అధర్మం ఆయన అని అంటే సరిపోయేదాన్ని, ఒప్పుకోబుద్ధి కాదు. ఎందుకంటే జీవితంలో కొన్ని ఎలా ఉంటాయంటే తప్పది కానీ తప్పదది, తప్పది కానీ తప్పదది. భారతమే కాదు, రామాయణంలో కూడా కొన్ని ఘట్టాలు ఉన్నాయి. అలా రామాయణంలో తక్కువ ఉంటాయి, చాలా తక్కువ ఉంటాయి. భారతంలో ఎక్కువ ఉంటాయి. మన జీవితాల్లో అయితే ఉన్నవి అవే ఉంటాయి. కారణం యుగ ధర్మం. ఆ యుగ లక్షణాన్ని బట్టి తేడా కూడా ఎందుకు ఉంటుందండి? భగవంతుడే ఇలా ఎందుకు చేస్తాడు అంటే, మన తత్వవేత్తలు చెప్పినట్టుగా కాలం చక్రం లాంటిది. ఇప్పుడు కాలం నిచ్చెన కాదు. చాలామంది శాస్త్రవేత్తలు రకరకాల ప్రయోగాలు చేసిన వారు కాలం నిచ్చెన అన్నారు. కావాలంటే వెనక రేడియో ఉంది, అది టీవీ అయింది. టీవీ ఏమో వీడియో అయింది, వీడియో ఏమో ఇంకో ఏదో ఏడియో అయింది, ఇంకేదో అవుతుంది. అయ్యి ఏమవుతుంది తెలుసా? మళ్ళీ రేడియో కూడా దొరకని దౌర్భాగ్య స్థితికి పెడుతుంది. అదే కాలం చక్రం అండి. ఇవన్నీ అయ్యేది అందుకే. ఒక క్లిక్కులో ఇవాళ ప్రపంచం అంతా దొరుకుతుంది, రేపొద్దున ఒక్క క్లిక్కులోనే సర్వనాశనం అవుతుంది. ఆ దొరకడం చాలా ప్రమాదం. దొరకవలసిన వాడికి అవసరం కొద్దీ దొరికితే పర్వాలేదు, కానీ ఇవాళ వినూత్నమైన విశేషమైన ఆయుధాలన్నీ రక్షక భటుల కంటే తీవ్రవాదులకు ఎక్కువ దొరుకుతున్నాయి. నిన్నగాక మొన్న ఏం జరిగిందో మీకు తెలుసు. 300 మంది బలైపోయారు ఒక విమానంలో. అమాయకులు, కేవలం అపార్థం. వాళ్ళెవరో మా దేశం మీదకి వస్తున్నారేమో, మాకు వ్యతిరేకులేమో అన్న భావన. ఇక అక్కడి నుంచి దాన్ని సమర్థించడానికి వారిని సమర్థించే దేశం వారు ఎన్ని మాయలు చేస్తున్నారో తెలుస్తోంది. బ్లాక్ బాక్స్ మొత్తం పట్టుకెళ్ళిపోయింది. అక్కడ ఆయుధాలు ఏమైనా ఉన్నాయంటే ఏం లేవండి, టాయిలెట్ పేపర్లు ఉన్నాయని చెప్పారు, టవల్స్ ఉన్నాయని చెప్పారు. మరి టవల్స్, టాయిలెట్ పేపర్లో ఉన్నటువంటి మహిళల్ని, పిల్లల్ని, అమాయక జీవుల్ని 300 మందిని కాల్చి చంపితే మనకు వచ్చేది ఏమిటి? అభివృద్ధి అంటున్నాము. ఈవేళ 10 మంది కలిసి అభివృద్ధి చేస్తే దాన్ని నాశనం చేయడానికి ఒక్కడు చాలు. ఆ ఒక్కడే దుర్యోధనుడు. అభివృద్ధి చేయడానికి ఒక 100 మంది కావాలి, నాశనం చేయడానికి ఒక్కడు చాలు. అలాంటి చరిత్రలు పునరావృతం కాకూడదు కాబట్టి వ్యాస మహర్షి 1700 శ్లోకాలతో భారతాన్ని అందించాడు. ఆయన మొదటే చాలా స్పష్టంగా చెప్పాడు, ఏది కాస్తి తదన్యత్ర ఎన్నేకాస్తి న కుత్రచితో ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ. జనమేజయుడితో వైశంపాయనుడు అంటున్నాడు, పాండవుల మునిమనవుడైనటువంటి జనమేజయుడికి వ్యాసుని శిష్యుడైన వైశంపాయనుడు చెప్పే విధానంగా భారతం నడిచింది. ఆశ్చర్యకరమైన విషయం, మొదట్లోనే జనమేజయుడు కుక్కతో భారతం మొదలవుతుంది, కుక్కతో భారతం ముగుస్తుంది. భారతం మనుషులతో మొదలవలేదు, కుక్కతో మొదలైంది. కుక్క కథతో, ఒక కుక్క బాధతో భారతం మొదలైంది, ఒక కుక్క ఆనందంతో భారతం ముగిసింది. కానీ చెప్పింది మాత్రం మనుషుల కోసం. జనమేజయుడు యజ్ఞం చేస్తూ ఉంటే సారమేజం అనే పేరు గల ఓ కుక్క అక్కడికి వచ్చింది. దాని భ్రాంతి కొద్దీ ఏదో వచ్చింది, అది ఎవరిని ఏం అనలేదు, ఏం చేయలేదు. అది ఎక్కడ యజ్ఞపాత్రల్ని ముట్టుకుని పాడు చేస్తుందో ఆయన తమ్ముళ్ళు, ఆయన కుమారులు దాన్ని తరిమి కొట్టారు. కానీ ఆ కాలంలో ధర్మం ఎంత ఖచ్చితంగా ఉండేది అంటే, ఆ కుక్క తన తల్లికి చెప్పింది, నన్ను ఎందుకు కొట్టారు తెలుసుకోవాలి వాడు. ఆ తల్లి వచ్చింది సభకి. ఒక మహారాజు నిలబెట్టి అడిగింది, నా బిడ్డను ఎందుకు కొట్టావు చెప్పు. ఇవాళ 300 మందిని కాల్చి చంపేస్తే ఈ విమానం పేరు మీద అడిగే దిక్కు లేదు. మనమైతే హిందువులను చాలా గొప్పవాళ్ళు, వాళ్ళ కర్మ అలా ఉందండి. ఓ దెబ్బ మొత్తం పోయింది, ఇక తిరుగులేదు. ప్రతి దానికి మనం ఒకటి కనిపెట్టేసి దానికి చెప్తాం ఇవాళ. అది ఎక్కడ వర్తిస్తుందో ఎక్కడ వర్తిస్తుందో, ఏం జరిగినా ఓ కర్మ అంతే. ఎందుకంటే ఇదంతా మనం కర్మ చేయకుండా తప్పించుకోవడానికి. దేశం బాగుపడ్డారని నువ్వేం చేస్తున్నావు? బాగుపడదండి, గ్రంథాల్లో చెప్పారు కదండి, బాగుపడదు. ఆ బాగుపడదనే మాట ఎంత ఆనందంగా చెబుతాడు అంటే, బాగుపడకుండా ఉండడం వీడికి ఇష్టం.
అంత ఆనందంగా వ్యాసుడు చెప్పాడు కదండి భాగవతంలో బాగుపడదని. వ్యాసుడు బాగుపడదని చెప్పాడు కానీ బాగుపడలా చెయ్యొద్దని చెప్పలేదు. ఆ ఉద్దేశమే అనుకుంటే బాగుపడదనే గట్టి నమ్మకమే అనుకుంటే రాసేవాడే కాదు గ్రంథం. ఎందుకు రాయడం బాగుపడడం దానికి? ఎవరైనా 4 మాటలు చెప్పడం, గ్రంథం రాయడం, పాట పాడడం, పద్యం పాడడం బాగుపడడానికే కదా. మరి ఆ విశ్వాసమే ఆయనకి లేకపోతే 1700 శ్లోకాలు ఆయన ఎందుకు? ఆయనకంటే కష్టపడ్డాడు వినాయకుడు. ఇప్పుడు మీరు దండం పెడితే ముందు వినాయకుడికి దండం పెట్టాలి. ఎందుకని? ఎవని యానచే ధరణినంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవలవోలె రాలిపడు. ఎవని యానచే ధరణినంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవలవోలె రాలిపడు. గంటము కూలిన వేళ దంతముంచి భునలాగి భారతమశేషము వ్రాసెనెవండు. పెన్నాగిపోయిందని పరీక్ష మానేసే దొంగ విద్యార్థి కాదు వినాయకుడు. కంప్యూటర్ పనిచేయట్లేదండి, ల్యాప్టాప్ ఈజ్ నాట్ ఆన్ ఆఫ్ అని చెప్పి మరే కొట్టే రకం కాదు. దాని టాపు లేపేసే రకం. వంకలు చెప్పడం వినాయకుడికి తెలియదు. వినాయకుడి నుంచి అది నేర్చుకోవాలి మనం. మా పని అయ్యేలా చూడండి, దండం పెట్టడం కాదు. ఆయన పని ఎలా చేసుకున్నాడు? ఆయన ఇంకో సాధనంతో చేసాడు, నువ్వు అలాగే చేయాలి. ఎవని యానచే ధరణినంతటి విఘ్నములైన వ్రేల్మిడిన్ గవ్వలవోలె రాలిపడు. గంటము కూలిన వేళ దంతముంచి భునలాగి భారతమశేషము వ్రాసెనెవండు. గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు, గౌరికిన్ నవ్వుల పంట ఎవ్వడు, వినాయకుడెవ్వడు వాని వృక్కెదన్. భారతం చెప్పుకునే ముందు మనం వ్యాసుడితో సమానంగా వినాయకుడు దండం పెట్టాలి. ఆయనకు ఒబేసిటీ, స్థూలకాయం, నానా ఇబ్బందులు పడి రాశాడు. ఈయన ఏం పోయిందో చెప్తాడో చెప్పేవాడు. కూర్చుని రాయొద్దు. ఇదేమన్నా సభలో కూర్చుని వినవా? వెనకాల నుంచి వెళ్ళిపోవడానికి. మీ స్వేచ్ఛ, మీ ఇష్టం వెళ్ళిపోవచ్చు. నేను వెళ్ళకూడదు, నేను జనని గారు. ఎందుకంటే నేను చెప్పాలి కాబట్టి, ఆవిడ పారితోషికం ఇవ్వాలి కాబట్టి. లేకపోతే ఆవిడే వెళ్ళిపోవచ్చు. ఆవిడ వెళితే నేను ఒప్పుకో. అంతే మీ ఇద్దరం తప్ప ఎవరున్నా ఏమి మీ ఇష్టం. మీకు అందరికీ స్వేచ్ఛ ఉంది, నాకు లేదు. ఇక్కడ బిగించారు. వినాయకుడు ఆ స్వేచ్ఛను ఎదురుగా కూర్చొని రాస్తున్నాడు. ఆయన కింద కూర్చొని తాటాకులు పైగా 200 పేజీ సింగిల్ రూల్ పుస్తకమా? బరికేడేది తాటాకులు. గంటం అది గాడి పెడుతూ రాయాలి. మళ్ళీ ఆ గాడి అవతలకు పడకూడదు. ఎన్ని ఉన్నాయి? ఒక తాటాకు మీద 6 పంక్తులు రాసేవారు. మళ్ళీ వెనకాల 6 పంక్తులు రాశారు. ఒక తాటాకు మీద 6 పంక్తులు ఇలా పడుకుని మళ్ళీ వెనకాల ఈ గాడి అవతల పడకుండా ఆ గాడి అవతల పడుకుండా. వీడు శుభ్రంగా బ్రహ్మాండమైన సాఫ్ట్గా ఉన్న టేబుల్, దాని మీద సాఫ్ట్వేర్, దాని మీద పుస్తకం పెట్టి రావేయంటే 2 మొక్కలు అడవటది. ఎవడు రాస్తారండి వై అని ఒక యంత్రం ఒకటి కనిపెట్టాం. అన్ని అందులో టిక్కు నొక్కుతున్నాడు. అంత కష్టపడ్డాడు వినాయకుడు. ఆయన దండం పెట్టాలి. ఇంత కష్టపడి రాశాక వినాయకుడు ఒక ప్రశ్న వేశాడు వ్యాసుడు. కాళ్ళు లాగేసి, చేతులు లాగేసి నానా యాతన అయిపోయింది. కథ అంతా చూస్తే ఏమీ లేదు. వాడు వీడు కొట్టుకోవడం, అన్నదమ్ములు కొట్టుకోవడం, వాడి బళ్ళాన్ని వీడు బళ్ళాన్ని వాడు జుట్టట్టుకు లాగడం, వస్త్రాభరణం, పేకాట, జోదాలు. ఏమిటండి అరణ్యవాసం, అజ్ఞాతవాసం, ఒంట్లో ఉండడం, గుర్రాలు గాయడం. నేను ఏమిటి ఇదంతా ఏంటి? దీనికోసం ఎందుకు వెళ్తాడు? ఇది ఏమో రామాయణం విన్నాను నేను, అదేదో బాగుంది పవిత్రంగా. ఇదేమిటిది గోల? నువ్వు ఒక్కటి మంచి పాత్ర కనపడదు. పూర్తిగా నమ్ముదామంటే అన్నింటిలోనూ ఏదో కొంత కల్తీ ఉంది. పర్సంటేజ్ తేడా, శాతం తేడా తప్పితే అన్నింటిలో ఎంతో కొంత కలిసింది. ఇక్కడ నీళ్లు గడవల పాలు కనపట్లేదు అసలు. ఎందుకండి ఈ గ్రంథం ఎంతసేపు? ఇదంతా ఎందుకు అంటే వ్యాసుడు అన్నట్టు యదిహాస్తితదన్యత్ర. గణపతి నీకు తెలియదయ్యా, రాబోయేది కలికాలం నాయన. వాళ్ళ మనసులు చాలా విచిత్రంగా ఉంటాయి నాయన. ఇన్ని గ్రంథాలు రాసినా ఎవడూ చదవకపోగా వాడు గ్రంథం రాస్తాడు. ఇది నేను రాశానండి. ఇది వీడు రాస్తూ ఆముదం వ్యాసుడు రాశాడు, నా అన్నయ్య రాశాడు, వీడు రాస్తాడు. ఎందుకు రాయడం? ఇవాళ ఇతర భాషలు పక్కనట్టు తెలుగులో రాసేవాళ్ళు ఎక్కువయ్యారు, చదివేవాళ్ళు. ప్రతివాడు ఒక పుస్తకం రాసేయడం. భారత్ నేను సులభ శైలిలో రాశాను, వ్యాసుడు సులభ శైలిలోనే రాశాడు. నీకు అర్థమే కావడం. ఎవరో శివానందుల గారు అనుమానం చేసి నాకు పంపిస్తే నాకు నచ్చలేదు. నచ్చకపోతే నచ్చదని చెబుతాం. ఎలా చెబుతాం? మొహమాట పెట్టామన్నా. పైగా పుస్తకం మీ ఒంట్లో ఎవరింటోనే పిలిచి భోజనం పెట్టా అనుకోండి, నచ్చకపోయినా నచ్చింది ఉంటుంది. ఎందుకు 4 రోజులు ఉండాలి వాళ్ళ ఇంట్లో. నచ్చదంటే బెటర్. పుస్తకానికి ఇబ్బంది ఏముంది? నచ్చలేదంటే మానేస్తారు, మళ్ళీ రైడ్ గొడవ.
అనువాదం చేసి పద్యాల్లో ఇది తెలుగులో రాశానండి అని రాశాడు. శంకరాచార్య తెలుగులోనే రాశాడయా అని. అంటే తెలుగు అంటే మనకు అర్థమయ్యేలా రాశారు కదా. ఏం శివానంద రహస్యంలో అర్థం కాని ఏమి ఎందుకు అనువాదం చేయడం? కొన్ని తాత్పర్యాలు రాస్తే వేరు పోయి పద్యాలు. ఆ శ్లోకం ఎక్కడ, మన పద్యం ఎక్కడ? దాని ముందు నిలబడుతుంది అయ్యి. అంటే పుస్తకాలు రాయడం చాలా ముఖ్యం కాదు. ఇక్కడ రాయని వాళ్ళు ఎవరన్నా ఉన్నారో వారందరికీ నమస్కారం. మళ్ళీ మీ జీవితంలో మీరు ఎప్పుడూ రాయకూడదని ప్రతిజ్ఞ చేయండి. దయచేసి చదవండి, రాయకండి. రాయడం ఆపేయండి. ప్రతివాడు వాడు సొంత ఆలోచనతో వాడు పుస్తకం పెట్టి రాసేసి వాడేదో పేరు తెచ్చుకుందాం. మళ్ళీ ఇక్కడ ఈ పేరు కోసమే తప్ప మన పుస్తకం ఏమన్నా చదువుతున్నాడా? ఎవడి మనస్సునైనా కాస్త కదిలించిందా? ఇది ఎవరిని కదిలించిన దానికి దీని అసలు ముందు మన రచన మన కదిలించిందా? మన రచన ముందు మన కదిలించాలని బమ్మెరపోతన గారు ఎవరికీ వినిపించలేదు భాగవతాన్ని. అడుగు మీద కూర్చుని ఆయన పాడుకున్నాడు. పల్లెటూరులో 2 ఎకరాల పొలంలో గుడిసి వేసుకుని ఫామ్ హౌస్ అంటామే మనం. ఆయన అందులోనే ఉన్నాడు. ఓ గుడిసి వేసుకుని ఆయన బెళ్ళం కూడా వినేది కదా. ఆయనే పాడుకునేవాడు, ఎప్పుడైనా వినేదే. అంతే. ఎవడో అలా వెళ్ళినవాడు ఎవడో అక్కడ కూర్చొని వింటే వాడు వింటున్నాడు కదా అని ఈయన పాడేవాడు. వాడు ఏదో 2 తోటకూర కాళ్ళు 2 పొట్లకాయ అక్కడ పడేసిపోయాడు. ఆ పూట కూరకు సరిపోయి. కానీ ఆ కవిత్వాన్ని మీద మహారాజులందరూ పరిగెత్తుకొచ్చారు. మీరు మా ఆస్థానానికి రమ్మని. నేను నాకు ఆ కర్మ లేదన్నాడు. రాజులు గడ్డమంటి నన్ను రాడు సభస్థలి చూడనైనా. సాగర ఘోష కావ్యంలో బమ్మెరపోతన గురించి రచన. ఏం వ్యక్తిత్వం అయ్యా, ఎంత గొప్పవాడు అయ్యా. తెలుగులో పుట్టడం, వరంగల్ పక్కన పుట్టడం మా అదృష్టం కదా అయ్యా నిజంగా. రాజులు గడ్డమంటి నన్ను రాడు సభస్థలి చూడనైనా. ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. ఏ మోజులు లేవు వానికి ప్రభుత్వ పురస్కృతులందు. విష్ణు విభ్రాజిత పాదపద్మములు భాగవతములు వాని పద్యములు. విష్ణు విభ్రాజిత పాదపద్మములు భాగవతములు వాని పద్యములు. సాజముగానే చిత్త కలశమును చుట్టిన భక్తి సూత్రములు. మన మనస్సు ఒక కలశం అయితే దానికి చుట్టినటువంటి భక్తి సూత్రాలే భాగవతం పద్యాలు. పుణ్యాహవచనంలో కలశం పెడతారు. దాన్ని పసుపు కుంకుమలతో అలంకరిస్తారు. లోపల పవిత్రమైన నీళ్లు పోస్తారు. దానికి బ్రాహ్మణులు చక్కగా మంచి కళాత్మకంగా డైమండ్ ఆకారంలో దారాలు చుడతారు. డైమండ్ ఆకారం వజ్రాల్లో ఉంటాయి. చూస్తారు ఏదో చుట్టేయకూడదు ఇలాగ. డైమండ్ గొడ్డులో ఉంటాం. చాలా అందంగా పూర్ణకుంభం అది. దాని మీద మళ్ళీ కొబ్బరికాయ మామిడాకులు పెడతారు. ఆ కొసలు లోపలికి ఉండేలాగా చిగుళ్ళు. మళ్ళీ దాని మీద కొబ్బరికాయ. దీని ఆకారాన్ని శంకరాచార్య చెబుతారు. ఇదంతా ఎందుకు అంటే ఆ కలశం మన మనస్సు. అందులో పోసిన నీళ్లు సంతోషం అనే జలం. ఎవడి మనస్సులో సంతోషం ఉంటుందో వాడి మనస్సులో భగవంతుడు పాదాలు పెడతాడు. ఆ పెట్టిన పాదాలే చిగురాకు. భక్తో భక్తి గుణామృతే ముదమృతాపూర్ణే ప్రసన్నే మనఃకుంభే సాంబ తవాంఘ్రిపల్లవయుగం సంస్థాప్య సంవిత్ఫలం సత్వం మంత్రముదీరయన్ నిజ శరీరాగార శుద్ధిం వకన్ పుణ్యాకం ప్రకటీకరోమి రుచిరం కళ్యాణమపాదయన్. పుణ్యాకవచనం అంట. ఈ రోజు చాలా పుణ్యమైనది అని చెప్పడం అంతకంటే విశేషంగా ఏమిటి పుణ్యం? మన శరీరమే పూజ చేసే గది. లోపల మనస్సు అక్కడ పెట్టినటువంటి పూర్ణ కుంభం. అందులో నింపిన నీళ్లు సంతోషం అనే జలం. ఎవరి మనస్సులో సంతుష్టి, సంతోషం, సంతృప్తి ఉంటాయో అక్కడ ఈ బ్రిడ్జ్ వాటర్ టెంపుల్లో ఉన్న సమస్త దేవతలు ఉంటారు. నువ్వు ఎవరి చుట్టూ తిరక్కాల, నీ చుట్టూ తిరిగితే చాలు. వీరు దుర్గండి, వారు భర్గండి, వీరు అయ్యప్పండి, వారు ఇంకోటి ఏం అక్కల, అందరూ అక్కడే ఉన్నారు. మొత్తం అంతా ఒకటే స్వరూపం. మన మనస్సులో సంతోషం ఉండాలి. ఆ సంతోషం లేక గుళ్ళోకి వస్తాం ఆశ్చర్యంగా. మాకు అది ఇస్తావా, ఇది ఇస్తావా, నీకేమిమ్మంటావు, నీకేమిస్తే మాకు ఇది ఇస్తావు అని బేరాలే. మన ప్రార్థన, మన పూజ అంటే డిమాండ్ నోటీస్, కోరికల చిట్ట. నీకే పూజ చేయమంటా చెప్పు, మాకేమిస్తావు చెప్పు. దేవుడు నవ్వుకుంటాడు. అలివేలు మంగాదేవుని చేసి వీడికి జన్మకు బాగుపడతారు వీళ్ళు. నీకేమిస్తావు, నాకే లేక కుబేరుడి దగ్గర అప్పు చేస్తే నేను ఇప్పటికి నా అప్పు తీరలేదు. కుబేరుడు రోజు డిమాండ్ నోటీస్ పంపిస్తూనే ఉన్నాడు. నేను వీళ్ళకి ఇవ్వడం ఏమిటి? వీళ్ళు నా చుట్టూ తిరుగుతారు. ఇస్తాను నేను నీవాణ్ణి అనేవాడు ఎవడో కనపట్టలేదు మంగాదేవి. ఎంతసేపు నాకు ఆ కోరికిస్తావా, ఈ కోరికిస్తావా అంతప్పుడు నేను నీవాణ్ణి, నాకేం అక్కర్లేదు. అసలు నీ గుళ్ళోకి రావడం, నీ దర్శనమే పరమ పుణ్యం. ఇంకేమిటి, నాకు ఇంకేం అక్కర్లా. ఆ పుణ్యం కోసమే నేను వచ్చాను, ఆ జ్ఞానం కోసమే నేను వచ్చింది, నాకేం అక్కర్లేదు. ఈ స్థితికి మనం ఎదగాలండి మనుషులు. అందుకే వివేకానందుడు అంటాడు, 20 ఏళ్ల వాడు గుళ్ళోకి వెళ్ళకపోతే తప్పు, 60 ఏళ్ల వాడు వెడితే తప్పు అన్నాడు ఆయన. మన్నించండి, సరైన మాట మనకు బాధగా ఉండొచ్చు.
60 ఏళ్ళు వచ్చేసరికి అర్థం అవ్వాలి ఆ గుళ్ళో ఉన్నది గుండెల్లో ఉన్నది ఒకటే. దాన్ని పట్టుకునే ప్రశ్న. ఆ మార్గం నుంచి ఉన్నతంగా ఎదగాలి. దానికోసం మనకి జ్ఞానం అవసరం. ఆ జ్ఞానం కోసం భారతం లాంటి గ్రంథం అవసరం. ఇది ఇహాస్తి తదన్యత్ర. ఎందుకు ఇంత గ్రంథం రాశానంటే వినాయక 1,00,000 శ్లోకాలతో నేను బాధపడతామని కాదయ్యా. ఇందులో ఏది ఉందో అదంతా లోకంలో ఉంది. ఎన్నిహాస్తి నకుత్రచిత్. లోకంలో లేనిదేది భారతంలో లేదయ్యా. మరి లోకం ఎంత విస్తృతంగా ఉందో గ్రంథం అంత విస్తృతంగా ఉండాలి కదా. అందుకనే 1,00,000 శ్లోకాలు రాశానయ్యా. లేకపోతే భాగవతం ఇంత రాయలేదు కదా. నేను అవసరం లేదది తత్వం. భాగవతంలో ఉన్నది పాత్రలు కాదు, అంత సింబాలిజం, ప్రతీక. గజేంద్రుడు ఒక ప్రతీక, అంబరీషుడు ఒక ప్రతీక. ఆ ప్రతీకాత్మక తెలిస్తే కానీ భాగవతం అర్థం కాదు. అందుకని మనం అలా తెలుసుకుని గజేంద్ర మోక్షం ఇప్పుడు ఆ చెరువు ఉందా అండి? ఉంటుంది, వెళ్ళి మునుగుతాడు. చెరువులో తొండం పెట్టినప్పుడు తొండం కుడివైపు తిరిగిందా ఎడమవైపు తిరిగిందా? అది గొడవ ఇక్కడ. ఎందుకంటే వినాయకుడు తొండం కుడివైపు ఉంటే ఒక పరిత, ఎడమవైపు ఉంటే ఒక పరిత. మనమే సృష్టించాం వ్యవహారం. ఏనుగు తొండం ఒకవైపు ఉండదు. ఎంత అజ్ఞానం! కుడివైపు వినాయకుడి విగ్రహం కుడివైపు ఉంటే ఒక ఫలితం, ఎడమవైపు తిరిగితే ఒక ఫలితం. ఎక్కడుందండి? ఏ శాస్త్రంలో లేదండి. మనం పుట్టించాం. అసలు ఏనుగు తొండం అంటే చెంచారు, నిత్య చెంచారు. ఒకవైపు తిరుగుంటుందా? మన అజ్ఞానం. అది విగ్రహం కాబట్టి ఉంది. నిజమైన ఏనుగైతే పట్టుకో నువ్వు కుడివైపు, నిన్ను ఎడమవైపు విసురుతుంది. ఇవే మనం పెట్టుకున్నాం అంతే. విగ్రహం ఇలా ఉండాలా, అలా ఉండాలా, ఈశాన్యంలో ఉండాలా, ఆగ్నేయంలో ఉండాలి. అందుకోసం కాదమ్మా జ్ఞానం తెలుసుకోవలసింది, గ్రంథాలు వినవలసింది. మనం ఏ స్థితిలో ఉన్నామో తెలుసుకోవడానికి కుడివైపు ఎడమవైపు కాదు. మనం ఏ స్థితిలో ఉన్నాం, మన మనస్థితి ఎలా ఉంది, దాన్ని బట్టి మన గ్రహస్థితి ఉంటుంది. గ్రహస్థితి వేరే తెలుసుకోగల, మనస్థితి తెలిస్తే గ్రహస్థితి తెలిసింది. అందుకని లోకంలో ఏది ఉందో అది ఇందులో ఉందయా, ఇందులో లేనిది ఏది లోకంలో కూడా నేనేం అబద్ధాలు చెప్పలేదు, అతిశయోక్తులు చెప్పలేదు. అందుకని భారతంలో మీకు వ్యాస భారతంలో కవిత్వం కంటే ఆయన జీవితానికి ప్రాధాన్యం. మన కవిత్రయం వారు నన్నయ్య దక్కన ఎర్రాప్రగడు, వాడు తెలుగువారు. అప్పటికే మహా కవిత్వం ఉంది. నన్నయ్య గారితో మొదలైంది. ఎర్రాప్రగడు నాటికి శుభ్రంగా మనకి 400 సంవత్సరాల సాహిత్యం. అందుకని వాళ్ళు దాన్ని కాస్త కవితామయంగా తీర్చిదిద్దారు. అందులో దక్కన గారు మరి నాటకీయత. కానీ వ్యాసుడు దాన్ని జీవితమే, జీవితం ఎలా ఉంటుందో అలా చెప్తాను. నాకు కవిత్వం లేకపోయినా నన్ను ఏమనొద్దు. అందుకే వ్యాసుడు భారతంలో చకారాలు ఎక్కువ. కాళిదాసు ఆక్షేపించాడు కూడా, చకారాలన్నీ తీసేస్తే భారతం ఎక్కడుందని చకార కుక్ష అన్నాడు. ఎందుకు అలా రాశాడు అంటే జీవితం జీవితం ఏమో. నేను కవిత్వం కోసం ఏదో అతిశయోక్తులు చెబితే అసలు అబద్ధం అయిపోతుందేమో, జీవితం తెలియదేమో. నాకు జీవితం తెలవాలి. అంచేత సాహిత్యం ద్వారా, సంగీతం ద్వారా, సమస్తం ద్వారా మనం తెలుసుకోవలసింది తత్వం. తత్వం మాత్రమే. దానికోసం ఇదంతా. ధర్మేచ అర్థేచ కామేచ మోక్షేచ భరతర్షభ. ధర్మార్థ కామ మోక్షాలనే 4 పురుషార్థాలు సాధించడమే మానవ జీవన లక్ష్యం కదా గణపతి. ఈ 4 అంశాల్లోనూ భారతంలో లేనిది లోకంలో లేదయ్యా. లోకంలో ఉన్నదే అంతా భారతంలో ఉంది. కాబట్టి భారతం తెలుసుకుంటే ఎవరు ఎలా ఉండాలో తెలిసిపోతున్నారు. మన హిందూ జీవన విధానం ఎంత గొప్పది అంటే కేవలం 4. ఇతరులు ఎవరైనా మీ జీవిత లక్ష్యం ఏమిటి అంటే ఐ వాంట్ టు బికమ్ దిస్, ఐ వాంట్ టు బికమ్ దట్ అంటారు. మనం అలా అనం. ఆ దట్టు దిస్సు అన్నీ మనమే అని మనకు తెలుసు. మళ్ళీ ఒకటి అవ్వక్కలేదు ప్రత్యేకం. మనం అలా అనం. ధర్మ అర్థ కామ మోక్ష, అంతిమంగా మోక్షాన్ని సాధించాలి. దానికి ముందు ధర్మంగా ఉండాలి. మన ధర్మం ఏదో మన ఉపాధ్యాయులం పాఠాలు చెబుతున్నాం చెప్పు అంతే. అందుకని ఉపాధ్యాయుడు స్టాఫ్ రూమ్లో కూర్చుని రాజకీయాలు మాట్లాడకూడదు. అది ధర్మం కాదు. నీకు అంత దమ్ముంటే వెళ్ళేటప్పుడు ఓటు వేసేటప్పుడు ఎవరికి వేస్తావు వేసి, ఇంకా రాజకీయాలు మాట్లాడకూడదు. ఇప్పుడు ఓటు ఎలాగో వెయ్యవు, ఇక్కడ కూర్చొని మాట్లాడుతుంటాడు పాఠాల గురించి, లేకపోతే ఇంక్రిమెంట్ల గురించి, పెన్షన్ల గురించి, అంతే. పాఠాల గురించి చర్చ లేదు. అయ్యో ఆ పిల్లాడు ఎవడో కొంచెం డల్గా ఉన్నాడండి, వాడిని ఏం చేయాలని 1-2 ఉపాధ్యాయులు మాట్లాడుకోవడం నేను ఎప్పుడు విన్నా. మేనేజ్మెంట్ ప్రైవేట్ పాఠశాల అయితే మేనేజ్మెంట్ దుర్మార్గాల గురించి చర్చ. ఒకడు ప్రభుత్వ పాఠశాల అయితే వీరే దుర్మార్గులు, వారు ఎలాగో మంచివారు. కాబట్టి ఇంకేమిటంటే నాన్సెన్స్ అండి. ఇక్కడ ఎవరికి చదువు అక్కడ అంతా రిజర్వేషన్ గ్యాంగ్ అండి. గ్యాంగ్ ఒకటి చదువు చెప్పడం. నేను నాకు తెలిసిన ఉపాధ్యాయ వృత్తి నా వృత్తి కాబట్టి అంటున్నా, మరోలా అనుకోకండి. మిగిలిన వృత్తులు నాకు తెలియదు. ఏ వృత్తి అయినా ఇంతే. మన ధర్మం మనం చేయడం మానేసి ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నాం? మన పని మనం చేయడం కంటే ఆ ఇతరులను విమర్శించడం మీదే మనకి చాలా మక్కువ. ఆత్మస్తుతి పరమింత, ఎంతకు మించింది లేదు. అది మానేసి నీ డ్యూటీ నువ్వు చేయ, అదే ధర్మం. ఒక వైద్యుడు ఉంటాడు, గవర్నమెంట్లో పనిచేస్తాడు, మరి సాయంత్రం ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తాడు. ఇది మొత్తం అశ్రద్ధ అయిపోయింది. ఇక్కడ లక్షల కోట్ల జీతాలు అయిపోతున్నాయి. మళ్ళీ వాళ్ళకి సాయంత్రం ప్రైవేట్ ఇక్కడ వైద్యం పడుతుంది. దాంతో ప్రభుత్వం వారికి ఓట్లు కావాలి, ఆరోగ్యశ్రీ అని పెట్టారు. మొత్తం ఈ ప్రభుత్వ వైద్యం అనారోగ్యశ్రీ అయిపోయింది.
ప్రైవేటు విద్యా విధానం పెరిగింది. ప్రభుత్వం విద్యా విధానం పేరు మీద లక్షల కోట్లు ఖర్చు అయిపోతున్నాయి. మళ్ళీ ప్రైవేటు పాఠశాల, అక్కడ టెక్నో స్కూల్, వాడు ఎల్కేజీకే 1,00,000, అదో పెద్ద శిక్ష. 8 to 8 నైట్ టు నైట్ ఇప్పుడు ఇండియాలో నడుస్తున్న బళ్ళు అనేవి 8 to 8 నైట్ టు నైట్. మీరు పంపించండి, మేమే చదువు చెప్తాం, మేమే పరీక్షలు పెడతాం, మేమే పడుకోబెడతాం, మేమే పెళ్లిళ్ళు చేస్తాం, మేమే పిల్లలగానే ఏర్పాటు చేస్తాం, వాళ్ళ పిల్లల్ని కూడా మేమే చేర్చేస్తాం. అందుకని ఇంకో 10,000 ఎక్కువ కట్టేయండి. మీ వాడు హోంవర్క్ చేయట్లేదా, 10,000 ఎక్కువ కట్టే, మేమే చేయించేస్తాం. మన వాళ్ళు కూడా కట్టేస్తే అయిపోయి మనకి ఎందుకు వచ్చింది, మనం మన కొంతమంది ఇలాగ మొత్తం సామాజిక వ్యవస్థను ఎవరికి పుట్టిన బిడ్డరా ఎక్కి ఏడుస్తున్నాడని ఒక అనాథ కింద వదిలేసాం. దానికి భారతం చెబుతున్న సమాధానం ముందు స్పష్టంగా స్వచ్ఛంగా అర్ధరాత్రి గాలి వీచినంత సహజంగా ఎటువంటి ప్రచారము ఆర్భాటము ఆశించకుండా నీ ధర్మం నువ్వు చెయ్యి, దాని ఫలితం గురించి మాట్లాడవచ్చు. అదే కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచి. ధర్మం ద్వారానే అర్థం. రెండు, డబ్బు సంపాదించాలి, అర్థం లేకుండా పనులు జరగవు. కానీ అది ధర్మం ద్వారా వస్తుందో లేదా. అందుకే లక్ష్మీదేవిని ఏమంటారండి మన సంస్కృతిలో, లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి. మనం ఏం చెప్పుకుంటాం అర్థం, లక్ష్మీదేవి పుట్టింది ఎక్కడ, ఏ పాలసముద్రం, 2 ఇంకో నీళ్ళ సముద్రం. ఈ సమాచారం కోసం కాదు ఈ మాట. లక్ష్మీదేవి పాల సముద్రంలో పుట్టిందంటే అర్థం ఏమిటమ్మా, పాలు స్వచ్ఛం. మనం సంపాదించే ప్రతి రూపాయి పాల సముద్రంలో పుట్టాలి, పాపాల సముద్రంలో పుట్టకూడదు. అదే లేకపోతే లక్ష్మీదేవి పాల సముద్రంలో ఎందుకంటే పామర్లోనో పైడిపల్లిలోనో పుట్టకూడదు. ఆవిడ పాల సముద్రంలో పుట్టింది అనేది భావన ఎందుకోసమై అంటే నీ డబ్బు పాలల్లోంచి పుట్టాలి, అది కిరసనాయిల్లోంచి పుట్టాలి. చూసుకోసరికి ఎక్కడి నుంచి పుట్టిందో అది మనం కష్టపడిన చెమటలోంచి పుట్టాలి, ఎదురువాడిని దోచుకుని వాడి నెత్తురులోంచి పుట్టాలి. ఈ స్తోత్రానికి అర్థం మనం అలా ఆలోచించాం. ఈ స్తోత్రం చదివితే డబ్బు వచ్చేస్తుందండి, 3 సార్లు చదవాలండి, 6 సార్లు వితంతువులు చదవచ్చాడు మనదో గొడవ. ఏదో వాడు ఏదో భర్తలను చంపేసిన వాళ్ళు మార్చేసిన వాళ్ళు మనకు మహాపతి వ్రతం, వాళ్ళకి దండలేసేస్తాం. వాళ్ళకే ఇబ్బంది లేదు. వితంతువు మహాదోషం ఇది మన సమాజం. ఆవిడ మొహం చూడొచ్చా అండి, ఆవిడ చదవచ్చా అండి లక్ష్మీదేవి? ఏమి చదువు చదవకూడదు. ఆవిడ భర్తకు అన్యాయం ఏం చేయలేదు. ఇప్పటికి కూడా ఇంకా తీర్థాలు యాత్రలు చేసి భర్త పేరు మీద దాన ధర్మాలు చేస్తుంది ఆవిడ. ఎంత గొప్పది. మంచిది. ముత్తైదు బాబు వితంతువు, శుక్రవారం, మంగళవారం ఇది కాదండి. క్షీర సముద్ర రాజ తనయాం. నువ్వు సంపాదించే ప్రతి రూపాయి అది పాల సముద్రంలో పుట్టిందా పాపాల సముద్రంలో పుట్టిందా మనం విశ్లేషణ చేసుకోవాలి. అదే అర్థం, ధర్మం ద్వారా అర్థం. ఇక 3వది కామం అంటే పొరపాటు లైంగిక వాంఛలు కాదు. కామం అంటే అన్ని కోరికలు. నేను ఇప్పుడు చెప్పడం మీరు వినడం, ఇద్దరికి చెరువు కోరిక ఉండి ఇక్కడికి వచ్చాను. ఇవన్నీ కూడా కోరికలకి ఇది కామమే. ఈ కోరికలు ఎటువంటివంటే క్రోటన్ మొక్కలు లాంటివి. అప్పుడప్పుడు అడ్డకత్తెరేస్తేనే అందంగా ఉంటాయి. క్రోటన్ మొక్కలు గోడ వరకు పెరగనిస్తారు యజమానులు, గోడ దాటితే కత్తిరేసేస్తారు. ఇప్పుడు పూల తీగలకు అడ్డంగా వేసేస్తారు. ఆ ఆకు ఎలా కట్ అయిందో అనవసరం, తీసేయి. గోడ దాటితే ఎందుకంటే పాములు వస్తాయి, గుబురుగా పెరిగిపోతాయి, పాములు వచ్చేస్తాయి. కానీ గోడ వరకు ఉండాలి, గోడ దాటి ఉండకూడదు. జీవితంలో కోరికలన్నీ అంతే, ఒక పరిమితి మేరకు ఉండాలి, పరిమితి దాటకూడదు. అది భార్యాభర్త మనమే కూర్చొని అంచనా వేయదు మనకి తీరే కోరిక కాదా, మన ఆర్థిక పరిస్థితి ఏమిటి లేనప్పుడు పిల్లలకి స్పష్టంగా చెప్పేది. కొంతమంది అలా కాదు, మేము చాలా కష్టాలు పడ్డానండి, మా పిల్లలు పడకూడదండి. అది చాలా పొరపాటు మాట మాది. అలా పడకూడదు అనుకున్న వాళ్ళ వైభవాలతో వాళ్ళని చిన్నప్పటి నుంచే బాగా ఏసీ క్లాస్ రూములు, ఏసీ బస్సులు పెట్టి పెంచడం వల్ల ఇవాళ వాడు చెమటకు తట్టుకోలేకుండా తయారయ్యాడు. ఆ దోషం మనదే. వాడికి చెమట పట్టకుండా చేసాం మనం. కష్టాలు పడి పెరిగిన తల్లిదండ్రులు ఆ కష్టాలు ఏమిటో పిల్లలకు కూడా తెలిసేలా చెయ్యాలి. మరీ అంత కష్టపడకపోయినా కొంత కష్టం వాడు పడాలి. వాడు మనవడు మునిమనవడు సరిపడగా నేనే సంపాదించిస్తానండి. ఇంతకంటే అజ్ఞానం ఇంకోటి లేదు. ఇలా సంపాదించి ఇచ్చిన వాడికి ఓల్డ్ ఏజ్ హోమ్ ఖాయం. శుభ్రంగా తీసుకుంటారు, పంపిస్తారు. పైగా ఇంకా తక్కువ ఇచ్చేవాడు. అంటే ధర్మం ద్వారా అర్థం, తద్వారానే కాము. అన్ని కోరికలు తీర్చుకోవాలి. కోరికలు క్రోటన్ మొక్కలు లాంటివి, అందులో పడి కొట్టుకోకూడదు. మోక్షం కోసం ప్రయత్నం చేయాలి. కోరికలు ఎప్పుడు పోతాయి? పుడుతూనే ఉంటాయి. పోవడం ఏంటండి? మోక్షం అనే భావన అర్థమైతే కోరికలు పోతాయి. మోక్షానికి అర్థం ఏమిటి? జీవన్ బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవన అపరహ. పరమాత్మయే సత్యం. ఈ కనిపిస్తున్న జగత్తంతా మిథ్య. నాస్తి అనలేదు వేదాంతులు, గమనించండి. జగత్తు లేదు అనలేదు, పొరపాటు పడదు. జగత్తు మిథ్య అన్నారు. మిథ్య వేరు, లేకపోవడం లేదు. స్వప్నం ఉందా లేదా చెప్పండి. తెల్లారితే స్వప్నం లేదు, కానీ మనం కంటున్నప్పుడు కళ ఉందా లేదా? కంటున్నప్పుడు కళ ఉంది, అందులో మనం ఉన్నాం. మనం లేని కళ ఏది మనకి రావు. కంటున్నప్పుడు కళ ఉంది. కళ కంటున్నంతసేపు మనం అది ఉందనే అనుకున్నాం, ఏడిచాము, నవ్వాం. దాని తాలూకు చిహ్నాలు శరీరం మీద కూడా కనబడ్డాయి లేవు. కానీ
ఒక పీడకలు ఏదైనా వచ్చిందనుకోండి, బెదురు, చెమట, వెంటనే శరీరం చూసుకోండి ఎలా ఉందో. మరి అది నిజం కాకపోతే నీకు చెమట ఎలా పట్టింది? పోను నిజం అనుకుందామంటే మెలకు రాగానే ఏమైంది? అది మిథ్య. శంకరాచార్య చెప్పింది పక్క 100కి 100 పాళ్ళు నిజమా కాదా? బ్రహ్మ సత్యం జగన్ మిథ్య, తిరుగులేదు. ఇక నువ్వు ఉందనుకున్న కాలం ఉందయా, నువ్వు ఊడిందనుకుంటే నీ దృష్టిని పట్టింది. అందుకని ఆచార్యస్వామి చెబుతున్నారు, సృష్టిలో భేదం లేదు, నీ దృష్టిలో తప్ప మిత్రమా, నీ దృష్టి మార్చుకో, సృష్టిని మారుద్దామని చూడవు, అది సాధ్యం కాదు. దాని పట్ల నువ్వు ఎలా ఉండాలో నిర్ణయించుకో. వారు మారాలి, వీరు మారాలి, ఎప్పుడు మారడు. ముందు మనం మారుతాం. మనం మారడమే మన చేతుల్లో లేదే. నేను 10 మంది మారతారని పుస్తకం రాశానండి, ఆ పుస్తకాన్ని ఈయనే అనుసరించడు, ఎవరు మారవు. అదేదో మనం అనుసరిస్తే చాలు. అందుకని ధర్మం, అర్థం, తద్వారా కామం, ఆ కోరికలకు అడ్డుకట్ట వేయకపోతే కష్టం. కాబట్టి అది మోక్షం. ఎప్పుడు ఆ కోరికలు తీరతాయి? ఉన్నదంతా ఒకటే అయినప్పుడు ఆ కోరిక నాకే ఎందుకు తీరాలి? వారికి తీరిందిగా, వారు చేశారుగా, బాగానే ఉందిగా. ఇప్పుడు ఇక్కడ నా బదులు నేను ఎవరో ఉండొచ్చు, రేపు ఇంకెవరో మాట్లాడతారు, ఇదే ఇంకెవరైనా మాట్లాడవచ్చు. నేనే మాట్లాడాలని ముందు వారు పిలిచారు కాబట్టి వచ్చాను. లేదండి జనరల్ గారు మీకు నాకు 20 ఏళ్ళుగా స్నేహం అండి, మీరు అలా మీరు పెట్టి తీరాలండి అంటే అప్పుడు నేను వ్యామోహంలో పడ్డాను. నేను అలా అడగలేదు వారిని. వారు పిలిచారు, నేను వచ్చాను. ఇది లేదంటే వెళ్ళిపోతాను, అభ్యంతరమే లేదు. దీంట్లో చింతనే లేదు. నా ఇంట్లో నేను కూర్చొని చదువుకుంటాను. అంతేగా నాకు ఇంత రావాలి, నాకు ఇంత ఆదరించాలి, ఇంత సభలు ఉండాలి, ఈ ప్రణాళిక పెట్టుకుంటాను. వస్తే తానే కూర్చొని సభ లేకపోవాలి. పిలిచినప్పుడు మాట్లాడాలి, లేదే వదిలేసి వచ్చానా మేలు, రానిచో బాధ లేదు. ఏదో 99లో తానా వారు పిలిచారు నాకు. అప్పుడు నాకు వీసారా. పాపం అధ్యక్షులు చాలా బాధపడ్డారు. బాధపడి, మిస్టర్ నరసింహరావు, యు ఆర్ మిస్ఫార్చునేట్, వి ట్రైడ్ ఎ లాట్ బట్ యూ డిడ్ంట్ గెట్ ది వీసా. నాకు యు ఆర్ మిస్ఫార్చునేట్ అనేది మంటెత్తిపోయింది తెలుగు. నేను మిస్ఫార్చునేట్ కాదండి, మీరు మిస్ఫార్చునేట్. తలుపు తట్టిన అవకాశములను వదులుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. మీరు వచ్చి నా ఇంటి తలుపు తట్టారు, మీరు ఆహ్వానిస్తే కదా నేను వస్తాను. నేను మీకు ఫోన్ చేసి పిలవండి నేను అనలేదే, మీరు పిలిచారు. తలుపు తట్టిన అవకాశములను వదులుకొనుట పాడిగాదని కొంత కొసరినాను. వచ్చనా మేలు రానిచో బాధ లేదు, వచ్చనా మేలు రానిచో బాధ లేదు. మెరిక ముందర అమెరికా గరిక పాటి. నేను అమెరికా, నీ దేశమే అమెరికా, అమెరికా కాదు. బ్రాహ్మణుడు, అబ్రాహ్మణుడు, పండితుడు, అపండితుడు, అలాగే అమెరికా అమెరికా. నేను అమెరికా, నన్ను గరికంటే అలాగా. అంచేత నా కుశాగ్ర ప్రజ్ఞ ముందు, నా అవధానం ముందు, నా ధారణ ముందు, నా తత్వం ముందు దేశమే గరిక. ఆయన పాపం చాలా సంతోషించాడు సుహృదయుడు. అబ్బా ఏం పౌరుషం, తిరుగువాళ్ళు అంటే మీరండి. ఆయన పాపం ఆ సభలో ఆ పద్యం చదివాడే, అది ఫ్యాక్స్లో పంపండి. పంపించాం, ఫ్యాక్స్లో సభలో చదివితే ఏదో రాలేదు కానీ అంత పౌరుషం చూడేలా అన్నారు. మరుసటి సంవత్సరం చక్కగా బొట్టలో పెళ్లి కూతురు కూర్చోబెట్టి తీసుకెళ్ళేది. ఎవరు అవసరం, వారు అవసరం తీసుకెళ్ళారు. వారు ఆ ఏర్పాట్లు అనేది పీత్రి అన్నారు, గీత్రి నాకు తెలియదేమని ఏదో ఇచ్చారు, మొత్తం వెళ్ళు. ఇవి అప్పటి నుంచి వస్తూనే ఉన్నాం, దానికే ఉంది. పెద్ద విషయం కాదు జీవితంలో ఏదైనా ఇంతేనమ్మా. ఉదాహరణకు చెప్పాను మరోలా అనుకోకుండా, వచ్చనా మేలు రానిచో బాధ లేదు, తేటగీతి పద్యపాదం. అది వస్తే మంచిది, రాకపోతే మనకేం బాధ లేదు. వచ్చి తీరాలి అని నువ్వు అనుకున్నావు, చచ్చి తీరాల్సిందే, అది రాదు. ఎందుకంటే మనకి ప్రాప్తం లేదు, అక్కడ వస్తుంది ప్రాప్తం. మనకి ఏది రాసి ఉందో అది వస్తుంది, లేదు నువ్వు ఎంత ప్రయత్నించినా. విచ్ వాజ్ ప్రీ రిటర్న్, నీడ్ నాట్ బి రీ రిటర్న్, కెనాట్ బి రీ రిటర్న్. అది ప్రీ రిటర్న్. మనం చేసుకున్న కర్మలే మన జీవితం, దాని ప్రకారమే ఉంటుంది. అది పాండవులకు మారలేదు గ్రహస్థితి, ఇది కుష్ఠుడికి భావమరుదులు అయింది, మనకి మారిపోతుంది. కుష్ఠుడికే మారలేదు. 8 ఏళ్ళు చెరసాలలో పుట్టిన పెద్ద మనిషి, ఆయన పుట్టినప్పుడు బయటికి వెడతానంటే చెరసాల తలుపులు తెరుచుకున్నాయట, నది తారిచ్చిందట, ఆయన ఎవడో పడగబట్టాట. ఇన్ని జరిగినప్పుడు తల్లిదండ్రులు కూడా పెట్టుకోవద్దండి, వాళ్ళకి వ్యసరాలదేమో. వెంటనే దేవకిని వసుదేవుని విడిపించద్దు. ఆ మాత్రం మానవత్వం లేనివాడు ఆ మాధవుడు. మాట్లాడుకున్న ఆయన ఒక్కడే వెళ్ళిపోయాడు. కట్టారు, జాకెట్ కోట్లు కట్టారు. భగవద్గీత అక్కాల, మనకి పిల్లలు కావాలి. భగవద్గీతకి పిల్లలు పుట్టడానికి సంబంధం ఏంటండి? ఆ చెట్టు మొత్తం కూరగొట్టేస్తారు, ఇంకా అనుమానంలో. ఎందుకంటే దాని చుట్టూ నూనెలు, దీపాలు, డప్పలు. కృష్ణుడు ఇవన్నీ చెప్పాడా? 2 శ్లోకాలు చదవమ్మా, జీవితం బాగు చేసుకోవమ్మా అంటే, మా బాగుపడవు, నీకు దీపం పెట్టారు. ఈ దీపానికి మళ్ళీ సందేహం, 2 ఒత్తులు పెట్టాలంటే 3 ఒత్తులు అంటే మాకు. ఇది
చిహ్నాలు లేక గుర్తులు లేక కాదేమో మనం అన్ని పాడు చేసుకుంటున్నాం. ఏ భగవద్గీత నిజంగా బోధించిన చెట్టు ఉంటే మీ ఇంట్లో బాపు గారి బొమ్మ ఉంటే మీరు ఏం చేస్తారండి? దీపం పెడతారా? ఒకసారి ఆలోచించండి. దీపం పెడతారండి బాబు, తప్పు కదా. ఆ బొమ్మను చూసి ఆనందించాలి. భారతం కూడా భగవద్గీత కూడా అంతే. ఆ చెట్టు కనపడా కృష్ణ పరమాత్మ ఇక్కడే నిలబడి చెప్పాడు అని ఒక స్ఫూర్తిని పొందాలి. మనసులో కళ్ళ నీళ్లు రావాలి. కృష్ణుడి గురించి ధ్యానం చేసుకోవాలి. దూరంగా కూర్చుని అందుకని చెట్టు చుట్టూ తిరగడం, చెట్టును కౌగులించుకోవడం, చెట్టుకు ముక్కు రాసేయడం, మూతి రాసేయడం. దేవాలయంలో దేవుడి విగ్రహాన్ని ముట్టుకోవడం కూడా చాలా తప్పమ్మ. దూరంగా ఉండే దండం పెట్టుకోవాలి ఖచ్చితంగా. ఎట్టి పరిస్థితుల్లో తాకూడదు. మనం తాకిన కొద్దీ ఏమవుతాయంటే అవన్నీ పాడైపోతాయి. 1,00,000 మంది చేతులు వేస్తే ఏమవుతుందండి? ఎంత గొప్ప విగ్రహమైన మన అక్కడ ఏమిటో అలా అయిపోయింది. కలికాలం అమ్మ మళ్ళీ అదో సెంటిమెంట్. కలికాలం కాదు, నీకు పుట్టిన చలికాలం తాకే వెళ్ళాడు. తాకద్దని చెబుతున్నారు. ఒక పక్క దూరంగా ఉండే ఒక స్ఫూర్తిని పొందడానికి ఈ విగ్రహాలు సమస్తం కూడా. అందుకని వాటిని తాకితే పుణ్యం వస్తుందని అజ్ఞానంలోకి పోకుండా తెచ్చి వాళ్ళు ఎవరు చెప్పలేదా? మనం తాకద్దు మొర్రో అన్నారు. ఆ ఇన్స్పిరేషన్ అంటాం, మన స్ఫూర్తిని పొందగాలి. ఐతిహాసికులు ఇతిహాసం అంతేకాదు. స్పష్టంగా భూరిశ్రవసుడు శంతనుని తమ్ముడు బాల్యకుడు, బాల్యకుని కొడుకు సోమదత్తుడు, సోమదత్తుని కొడుకు భూరిశ్రవసుడు. అతను సాత్యకి చేతుల్లో చనిపోతాడు. ద్రోణపర్వం 14వ రోజు యుద్ధంలో ఆ ఒక కంకణం దొరికింది. దాన్ని ఇప్పటికీ కురుక్షేత్రం మ్యూజియంలో పెట్టారు అక్కడ హర్యానా. దాని మీద భూరిశ్రవ అని స్పష్టంగా. ఆ ఒక్క కంకణం 20 తులాల బరువు ఉందండి దుంపదే. భూరిశ్రవసుడు చాలా మామూలు రాజు కంకణం 20 తులాలు ఉందంటే దుర్యోధనుడు కంకణం దొరికితే మొత్తం 1,00,000 కోట్లు దొరికినట్టే మనకి. అలాంటి వాడు ఏదో యుద్ధరంగంలో పారేశారు. వాడు దాన్ని పట్టించుకోలేదు. పారే గుర్రాలకి ఏనుగులకి బంగారపు ఆభరణాలు పెట్టారు. అటువంటి జాతి ఇవాళ సీనారేకు ముక్కలు లేక ఏడుస్తున్నాను. యుద్ధంలో వదిలేశారు, అలా పట్టించుకోలేదు అసలు. ఏనుగులకి బంగారపు ఆభరణాలు, గుర్రాలకు ఆభరణాలు అవన్నీ యుద్ధరంగంలో అలా పడిపోయి ఉన్నాయి. ఎవడు పట్టించుకోవాలి? వాటిని వర్ణించారు కవులు. అది భారతదేశ వైభవం. అంటే ఈ చారిత్రక విషయాలు కావాలనుకున్నప్పుడు చరిత్రలు, ఐతిహాసికులు ఇతిహాసమనియు పరమ పౌరాణికులు బహు పురాణ సముచ్చయం అని. పురాణ కథలు వినడం కొంతమందికి ఇష్టం. వాళ్ళకి భారతంలో నలోపాఖ్యానం, శకుంతలోపాఖ్యానం, సతీ సావిత్రి కథ, ధర్మవ్యాధుని కథ, పురాణాల్లో నీతులు చెప్పేటువంటి కథ. భారతంలో చిన్న కథలోని ప్రత్యేక పుస్తకం వేశారు చాలామంది. భారతంలో ఉన్న ఉపాఖ్యానాలు ఒక 100 పైన ఉంటాయి. అసలాఖ్యానం కాదు, ఉపాఖ్యానం. అంటే ఏది కావలసిన వాళ్ళకి అది అందులో దొరుకుతుంది. ఎందుకని దాన్ని రాసింది వివిధ వేదతత్వవిదుడు వేదవ్యాసుడు ఆదిముని పరాశరాత్మజుండు విష్ణు సన్నిభుండు విశ్వజనీనమై పరగుచుండ వ్రాసే భారతంబు. ఇటువంటి భారతంలో మొదట్లో చిత్రంగా జనమేజయుడు యాగం చేస్తుంటే వచ్చింది కుక్క. ఆ కుక్కని జనమేజయుడు కొడుకులు తమ్ముళ్ళు అదిలించారు. కుక్క వెళ్ళి గొడవ పెట్టింది వాళ్ళ అమ్మ దగ్గర. వాళ్ళ అమ్మ వచ్చింది, రాజుని నిలబెట్టి అడిగింది, ఎందుకు కొట్టావు అంటే జనమేజయుడు కూడా పాపం అతను అలాంటి వాడు కాదు, తెలుసు ధర్మాలు. అడిగాడు, ఎలా ఎందుకు కొట్టారంటే అది ఎవరో ముట్టుకుంటుందేమో, కుక్క ముట్టుకుంటే యజ్ఞం సామగ్రి పనికిరావు కదా అందుకని కొట్టారు. వెంటనే ఆ తల్లి వాదించి ముట్టుకున్నా కొట్టాలి, అది లెక్క, లా పాయింట్. ముట్టుకున్నా కొట్టాలి, ముట్టుకుంటుందేమో అని కొట్టేస్తావా? ఎవరో పొరపాటుని జేబులో ఒక కత్తి చెట్టుకుని తిరుగు, వాడు నన్ను పొడుస్తాడేమో అని అనుమానం వచ్చి నువ్వు పొడిచేస్తావా? వాడు పొడిచాక అనుమానం వచ్చిందంటే అనుమానాలు చాలా వస్తాయి. అనుమానం వచ్చింది, ఇప్పుడు ఇందాక జరిగింది అదేగా 300 మంది కూలిపోవడం. అనుమానం వచ్చిందిట, వారికి ఎవరో యుద్ధ సామగ్రి పంపిస్తుంటే కాల్చేశారు. దీనికి భారతం జవాబు చెప్పింది. నిన్నగాక మొన్న జరిగిన ఉక్రెయిన్ మలేషియా విమానం 300 మందికి కథ సప్పయాగం. కుక్క వేసింది అదే ప్రశ్న, నీకేం హక్కు ఉందయా? నేను ముట్టుకుంటే కదా కొట్టాల్సింది, ఆ పిల్ల ముట్టుకోలేదు, దేన్ని నేను ముట్టుకుంటే కొట్టు. వెంటనే జనమేజయుడు తప్పు ఒప్పుకున్నాడు. అంతేకాదు జనమేజయుడికి శాపం పెట్టింది తల్లి కుక్క. అగున అనిమిత్తంబులకు దుర్నిమిత్తంబులు, అకారణంగా సాధువుల్ని తగునిది తగదని వగవక ఎదలో సాధులకు పేదవారులకు ఎగ్గులు పలికిన. మంచివాళ్ళని ఎవరైనా సరే మనం ధర్మం అధర్మం అన్యాయం ఆలోచించకుండా మంచి పనులు వాళ్ళు మెత్తటి వాళ్ళు కదా, వాళ్ళు ఏమనరు కదా అని వాళ్ళకి అపకారం తలబడితే అగున అనిమిత్తాగమంబులకు భయంబుల్, అకారణంగా నీకు భయాలు చుట్టుకుంది. కుక్క శాపం నిజమైందండి విచిత్రంగా. అటువంటి కుక్క కథతో మొదలైన భాగవతం, కుక్కకి జరిగిన అవమానంతో మొదలైన భారతం విచిత్రంగా కుక్కకి జరిగిన సన్మానంతో ముగిసింది. స్వర్గారోహణ పర్వంలో ధర్మరాజు కోసం విమానం దిగి వస్తుంటే పాండవులు మిగిలిన 9 ద్రౌపదీదేవి కూడా పరమపదించిన తర్వాత ధర్మరాజు కోసం విమానం దిగి వస్తే ఆయన కూడా ఓ కుక్క ఉంది. ఆయన ముందు ఈ కుక్కని ఎక్కించండి అంటే దేవేంద్రుడు వచ్చి ఆ గొడవ నీకెందుకే, ఊరికే అదేదో ఇక్కడ తిరుగుతూ ఉండదు, స్థానికమైన కుక్క అదేదో వచ్చింది దాని గొడవ లేదండి.
నా భార్య పిల్లలు తమ్ముడు నాతో రాలేకపోయారు, నాతో వచ్చిందంటే దానికి నాకు సాహచర్యం ఎంత? చివరి వరకు ఎవరు ఉండరేమో అనుకున్నాను, నాకు ఒక్క ఉందండి నాతోటి, దాన్ని ఎక్కించండి అప్పుడే నేను ఎక్కుతాను అంటే అటు జనమేజయుడు కథలో జరిగినటువంటి కుక్క అవమానానికి ముందే ధర్మరాజు కుక్కకి సన్మానం చేశాడు. ఈ కథ నిర్మాణం అలా చేశాడు వ్యాసుడు. ఎంత అద్భుతమైన కథా నిర్మాణ శిల్పం అది. అంటే నువ్వు ఎవరిని అవమానించావో వాళ్ళ కాళ్ళ మీద పడే వరకు నీ పాపం పోదు. ఏ నదిలో మునిగినా సరే, ఏ క్షేత్రానికి వెళ్ళినా సరే, ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి సారీ చెప్పు, క్షమాపణ చెప్పి అయిపోయింది. అది చేయడానికి అహం అడ్డమైన నదులు మునుగుతాం కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ఎన్ని నదుల్లో మునిగినా నదులు కలుషితం అవుతున్నాయి తప్ప పాపాలు పోవట్లా. దయచేసి ఈ పిచ్చి నమ్మకాలు పెట్టుకుని పిచ్చి యాత్రలు చేయకండి. నదులన్నీ పాడిపోయి. పైగా శాస్త్రం అండి స్పష్టంగా ఏ పుష్కరంగా జరిగితే ఆ నదీ తీరం వాళ్ళే స్నానం చేయాలి. గంగా పుష్కరాలకి మనమే, మంగా పుష్కరాలకి మనమే, అన్ని పుష్కరాలకి మనమే. ఎందుకు అందరూ వెళ్ళడం? పని ఏమిటి అసలు? గోదావరి పుష్కరాలకు ఎవడో ఢిల్లీ నుంచి రావడం అవసరం లేదు. గోదావరి తీరం వాడు రావాలి 12 ఏళ్లకు ఒకసారి. అది కూడా ఎందుకు? నది బాగోగుల గురించి ఆలోచించడం ఒక కాన్ఫరెన్స్ మీటింగ్ సమావేశం. ఊరికే మునగడము, దీపాలు పెట్టడం, తద్దినాలు పెట్టడం కాదంట. అది చాలా చిన్న విషయం. నది గురించి, నది బాగోగుల గురించి, నది చుట్టూ ఉన్న అడుగులను ఎవరు నరికేశారు, నది చుట్టూ పెట్టిన ఫ్యాక్టరీలు ఏమిటి, ఆ ఫ్యాక్టరీలోంచి గొట్టాలు జలాలు ఎలా నదిలోకి వెళ్ళిపోతున్నాయి, ఇదంతా జనం ఆదరిస్తారు, ఆలోచిస్తారు. ఒక చైతన్యం వస్తుందని పుష్కరాలు పెడితే దాన్ని మొత్తం తద్దినాలు తర్పణాలు చేసేసాం. అమృత పాత్రలన్నీ మన గ్రంథాలు మనకు అందిస్తే మనం ఆవదం డబ్బాలు చేసాం వాటికి. ఎందుకంటే మన బుర్ర ఎంత కమ్మని పాయసం మీరు వండినా పాత్ర మంచిది కాకపోతే పాడైపోదా? మన బుద్ధి అటువంటి పాత్ర. నాకు అనవసరం వండి మరి మేము వెళ్ళి మునిగేస్తాం. ఎప్పుడు మునగాలండి? నువ్వు మునుగుతావు, వండి ఉంచుతావు. ఈ మునగడం కోసం కాదు పుష్కరాలు. నీ తీరానికి వచ్చి నువ్వు ఆలోచించి యూ హ్యావ్ టు థింక్ ఇట్ ఓవర్. నీ ఇంతకాలం కాపాడుతున్న నది గురించి ఒకసారి ఆలోచించుకో. ఏమైంది దాని తీరంలో అనేక రకాల ఫ్యాక్టరీలు కడతారా, అవన్నీ ఆ కర్మజలాలు ధర్మజలాలన్నీ లోపల వదిలేస్తారు. గంగా నది ఎక్కడ బాగుంటుందండి? ఇప్పుడు నిన్నగాక మనం నరేంద్ర మోడీ చేసిన పని ఏమిటంటే గంగానది తీరంలో ఉన్న 38 ఫ్యాక్టరీలకు లైసెన్స్ రద్దు చేస్తున్నాం, వాళ్ళ వ్యర్థ జలాలు వదలడానికి వీలు లేదని చెప్పాడు. ఈజ్ ఎ హీరో. మనందరి తపశ్శక్తిని, మనందరి పూజా బలాన్ని నరేంద్ర మోడీకి ధారపోసి ఆయనకి అర్జునుడిలాగా కవిశాన్ని ఇమ్మని కృష్ణ పరమాత్మను కోరుదామమ్మా. ఈవేళ మనం కోరవలసి వెంటనే ఇంకా వచ్చి నెలవలేదు శాసనం చేసి పరిస్థితి తీసేయి, వాళ్ళందరూ మూసేయమను లేదా బొమ్మను అక్కడి నుంచి. వీళ్ళ లాభాలతో నాకు నిమిత్తం లేదు. గంగా నదిలో కాలుష్య జలాలని గంగా నదిలో వదులుతారా? గంగ ఎందుకు పవిత్రం అవుతుంది? గంగ గురించి మనం ఎన్ని ఉపన్యాసాలు ఇస్తే ఉపన్యాసాల వల్ల బాగోతుందండి. అది అక్కడ పాడైపోతుంటే ఒక పక్క గంగ అంటే చాలు, గా అంటే చాలు, గీ అంటే చాలు, ఇవన్నీ ఊరికే మాటలు వినడానికి బాగుంటాయి. ఇంట్లో కూర్చున్న గంగా సినిమా యాక్టర్ కనపడుతుంది గంగారావు. ఈ పిచ్చి కబుర్లు కాదండి మనం నమ్మాల్సింది. ఆధ్యాత్మికత అంటే ఇది కాదండి. నదిలో మునగక్కల, నది ఒడ్డు నుండి చాలా దూరం నుంచి దండం పెడుతూ ఎందుకు చెబుతారో, ఏ శాస్త్రం ప్రకారం చెబుతారో, ఒక్క శ్లోకం చెప్పరు, ఒక పద్యం చెప్పరు, ఇష్టం వచ్చింది వాకడం. మనం ఎంత బుద్ధి లేని వాళ్ళం అంటే అనర్గళంగా మాట్లాడితే చాలు. మనకి ఏమి అచ్చిపండు అలవడం గురించి అరగంట చెప్పినా పర్వాలా, అనర్గళంగా మాట్లాడారండి. అనర్గళంగా మాట్లాడేటమ్మా, పల్లెటూళ్ళలో తిట్టుకుంటారు, రోడ్డు మీద నుంచి అనర్గళంగానే మాట్లాడతారు. తిట్టకుండా 7 వారాలు తిట్టిన వాళ్ళని చూసేది. వెళ్ళి దండం పెట్టిన అందరం మన అజ్ఞానం. ఎందుకంటే మనం ఆ మాత్రం కూడా మాట్లాడలేం కాబట్టి ఆగకుండా మాట్లాడటం గొప్ప విషయం. ఈ అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలమ్మా. నదులు ఉన్నది మనం మునిగి స్నానాలు చేయడానికి. ఇక్కడ నదులు ఎలా ఉన్నాయి మీరు గమనించారు. ఇక్కడ స్నానాలు చేస్తారండి. ప్రతి కాలువ, ప్రతి నది, ప్రతి చెరువు పవిత్రంగా ఎంత ఆరాధనీయంగా ఉన్నాయండి. పుణ్యక్షేత్రం అంటే ఇది. నిజానికి దండం పెట్టుకోవాలి, ఇది ఆదర్శంగా తీసుకోవాలి. కానీ దీపాలు ఎట్టి, డోపాలు ఎట్టేసి మొత్తం పాడైపోయింది. మరి పర్యావరణం గురించి మనం పట్టించుకోము అసలు. మన ధర్మశాస్త్రం అందుకే వచ్చింది. అందుకని ఎవరికి అవమానం చేసామో వారికి సన్మానం చేయాలి. భారతం ఇస్తున్న సందేశం. అసలు సర్పయాగం కూడా మీరు చూడండి. సర్పయాగం మళ్ళీ ఈ మధ్య జరిగింది. సర్పయాగం ఎందుకు చేయవలసి వచ్చింది? జనమేజయుడు తండ్రి పరీక్షిత్, అంటే అభిమన్యుని కుమారుడు పరీక్షిత్, ఆయన పాము కాటు వల్ల చనిపోయాడు. ఆయన్ని పాము గరవడానికి ఆయన చేసుకున్న కర్మ ఆయనకు. ఊరికే వచ్చి పాము మన ఫైన్ మార్నింగ్ గరవలేదు. ఆయన ఋషి మెడలో చచ్చిన పాము వేసాడు. ఆయన కొడుకు చేపించాడు. ఆయన కర్మ ఆయనకు ఉంది కదా, ఆయన కర్మాన్ని అనుభవిస్తాడు. అది వేరే. వాళ్ళ అబ్బాయికి అప్పటికే పెద్దవాడు అయ్యాడు, యుక్త వయసులో కొద్దిగా వచ్చింది. ఆయన పట్టాభిషేకం చేశాడు పరీక్షిత్ జనమేజయుడు. 7 రోజులు సుఖమహర్షి వల్ల భాగవతం విన్నాడు. ఆయన పొందే స్థానం పొందాడు. తెలివైన వాడు. మనం ఏం చేసాం? దానిలో సెంటిమెంట్ చేసి భాగవతం ఎవరు విన్నా 7 రోజుల్లోనే వినాలి. అలాంటిది ఎక్కడ లేదు. 8వ రోజు చెబితే పాపం. ఎందుకంటే పరీక్షిత్ పూగాలం ఉన్నవాడు విన్నాడు. నీకేం కర్మ, నువ్వు నేను 80 ఏళ్ళు బతుకుతాం, సావకాశంగా చదువు.
ఇది పెద్ద గొడవ అండి. ఎక్కడైనా భాగవతం మీద మాట్లాడుతుండే 7 రోజుల్లో మొత్తం చెప్పేస్తారు. ఏమిటి చెప్పడం ఇది మొత్తం ఎలా అవుతుందండి? 7 రోజుల్లో 7 ఘట్టాలు కావు. అంటే మనకి సెంటిమెంట్ ఎలా పట్టింది? 7 రోజుల్లో మొత్తం వినేయాలి. 7 రోజులు తెవం ఇచ్చేయమనండి, కత్తం ఇచ్చేయమనండి, 7 రోజులు మొత్తం మంగళహారతి ఇచ్చేయమనండి. ఇది తెవల్చడానికి ఈ పురాణాలండి. అరగంట పడుతుంది, గంట పడుతుంది, 3 గంటలు పడుతుంది. వినుడు అయితే నీ పనుడు నువ్వు వీడిపో. తెవల్చమని చెప్తే వీడి తెవంది. ఇది 1,00,000 రోజులైనా తెవంది. భారతం మీద ఉపన్యాసాలు సాగుతూనే ఉంటాయి. 1,00,000 శ్లోకాలు ఉన్నాయి. మరి ఈ తెవల్చడం, మూసేయడం, మంగళహారతి ఇవ్వడం, ముగింపులో ఏ పాట పాడాలి? జనగణమన పాడుకో. ఇది కాదండి కావాల్సింది. భాగవతానికి సెంటిమెంట్ పెట్టి ఆయన ఎందుకు విన్నాడు 7 రోజుల్లో? 7వ రోజు ఆయనకి చావు తప్పదమో, అందుకని వినడానికి గత్యంతరం తెలియదు. నో అదర్ వే. ఆయనకు మార్గం లేదు. అందుకని మనం 7 రోజులు వినండి, మనం 70 రోజులు వినాలి, 7 ఏళ్ళు వినాలి, 70 ఏళ్ళు వినాలి. ఒప్పుకుంటే వింటూనే ఉండాలి భాగవతాన్ని. అదేం అయ్యపోయే పురాణమా? అటువంటి భాగవతం వింటూ ఆయన వెళ్ళిపోయాడు. జన్మజయుడు పట్టాభిషేకం. ఈయన బాగానే ఉన్నాడు. తండ్రి గారు ఎలా చనిపోయిన తెలియదండి. ఒక మనిషి ప్రవృత్తి మనం మార్చుకోవాలి. మనంతరం మనం ఇంట్లో జరిగిన గొడవలు మనం సర్దుకుంటాం, బాగానే ఉంటాం. విచిత్రం ఏమిటో తెలుసా? ఒక నెలలు పోయాక వస్తుంది ఎవరో మేనత్త కూతురో మేనత్త కొడుకు, వాడు వచ్చి ఏదో గిల్లుతాడు. నువ్వు కాబట్టి ఊరుకున్న మేము విధానాలు వేసేవాళ్ళం ఈ పాటికంటే అప్పుడు కూడా రెచ్చిపోతాం. నిజంగా అంత గొడవ ఉంటే నువ్వు ఇదివరకు చేయొచ్చు కదా. ఇది జరిగింది సరిగ్గా. జన్మజయుడు రాజ్యం చేస్తుంటే ఉదయం కూడా వచ్చాడు బ్రాహ్మణ అబ్బాయి. వాడు వయసు 2 వెళ్ళేది. వాడికి తక్షకుడితో ఏదో గొడవ ఉంది. ఆ కక్ష వాడు తీర్చుకోలేకపోయాడు. రాజు దగ్గరికి వచ్చి నువ్వు అసలు మగాడువేనా, మనిషివేనా, తండ్రిని పాము చంపేస్తే ఇలా కూర్చున్నావు, చిమ్ము నెత్తురు ఉందా, రెచ్చగొట్టి బారేశాడు. అనర్గళంగా మాట్లాడి రెచ్చగొట్టి. దాంతో ఈ రాజు కూడుకు వచ్చేసింది. ఇదివరకు లేని ఎక్కడి నుంచి వచ్చింది? ఇది మానవ ప్రవృత్తి. అందుకని వ్యాసుడు చెప్తున్నాడు, యదిహాస్తీతదన్యత్ర. మీ అంతలో మీరు ప్రశాంతంగా ఉన్నాం, ఎవరో చెప్పడం వల్ల రెచ్చిపోతున్నారే, అది కాస్త ఆలోచించుకోండి దయచేసి. మీకు నిజంగా లేని కోపం వారెవరో చెప్పడం వల్ల ఎందుకు వస్తుంది? ఎవరో ఎన్నో చెబుతారు, దానికి ఏమో అవన్నీ మనం రెచ్చిపోతామా? మన ఆలోచన లేదా? రెచ్చిపోయాడు. పైగా ఏం చెప్పాడైనా? సర్పయాగం తలపెట్టి మేమంతా బ్రహ్మాండమైన ఋషులు నేను తీసుకొస్తాను, లోకంలో ఒక్క పాము బతకడానికి. దిస్ ఈజ్ నథింగ్ బట్ ఓవర్ యాక్షన్. ఒక పాము వాడనాన్ని కలిస్తే మొత్తం పాములు చంపడం పెట్టండి. ఎక్కడైనా ఉంది. మనం ఒప్పుకుంటాం అలాగా. ఇవాళ మన దేశాల్లో రకరకాల చోట్ల జరుగుతున్న ఫ్యాక్షనిజం ఇది కాదా? 60 ఏళ్ళు 70 ఏళ్ళుగా పంతాలు బట్టి కష్టాలు కట్టి కుటుంబాలు నాశనం అయిపోతాయి. వాటి మీద సినిమాలు తీసి బాగుపడ్డారు, కానీ ఫ్యాక్షనిజం పోయిందా? సినిమాలు తీసి బాగుపడ్డారు, ఇంకా లేనిది కూడా చూపించి. వాళ్ళు మన మంచి గుణాలు చూపించలేదండి పాపం. చాలా మంచి వాడు, గొప్ప కవిత్వం ఉంది, పాండిత్యం ఉంది. అవన్నీ వదిలేసి ఈ రౌడీ తగాదాలు చూపిస్తే ఓ ప్రాంతం అంటేనే రౌడీజం గుర్తొచ్చేంత దౌర్భాగ్యం చేశారు మన సినిమా. ఎంత సస్యశ్యామల కృష్ణదేవరాయలు పరిపాలించిన ప్రాంతం, అష్టదిగ్గజాలకు కవులు కావ్యాలు రాసిన ప్రాంతంతో ఇంకో ప్రాంతం పోలుతుందా? అసలు రాజ్యం అంటే రాయలసీమ అంటే రాజ్యం, మా హృదయ సామ్రాజ్యం అది రంగంగా కవిత్వం అంటే. అటువంటి దాన్ని ఒట్టి ఫ్యాక్షన్ ఎందుకు వచ్చి వీళ్ళ బుద్ధిపాడి. అది సరిగ్గా సమాధానం ఏమిటంటే సర్పయాగంలో ఉదయం కూడా వచ్చి రెచ్చగొట్టగానే జన్మజయుడు రెచ్చిపోయి అయితే చేసేద్దాం మొత్తం పిలిచేయండి. ఋషులందరూ రకరకాల. ఎందుకంటే ఆ కాలపు యజ్ఞాలు చేయించే వాళ్ళలో కూడా డింగ్ 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 దక్షిణ ఇస్తే ఇప్పుడు జరగట్లేదు. మీకు ఇండియాలో చూడండి, శతరుద్ర సహిత, సహస్ర విష్ణు సహిత, 1,00,000 గణపతి సహిత, 1,00,000 రుద్ర యాగం, చిత్తశుద్ధి రహిత. పెట్టేది రుద్రయాగం, దానికి $1000 టికెట్ అయిపోయింది. ఎందుకు పెట్టారు అనేది అర్థమైపోయింది. రుద్రుడికి వెళ్ళవు ఇవి 1000. ఎవడో ఉంటాడు భద్రుడు, వాడికి వెళ్తాడు. మనమేమో చూడటమే పుణ్యం. చూడటం ఏది పుణ్యం కాదండి, మనకు అది అర్థమైతేనే పుణ్యం. దీనికోసం డబ్బులు పాటు చేసుకుంటూ ఉంటారు. మన సెంటిమెంట్ వాళ్ళు వాడుకుంటారు. ఇలాగే జన్మజయుడు సర్పయాగం తలపడితే ఆశ్చర్యం ఏమిటంటే కొన్ని లక్షల పాములు వచ్చి పడిపోయాయి. మంత్రశక్తి తక్కువది కాదమ్మా. పేరెంట్ పిలిచారు, పడ్డాయి. చిత్రం తక్షకుడు పడ్డా. ఎవడి కోసం ఇంత యాగం తలపెట్టారు? వాడు ఏం చేశాడు? వాడు ఇంద్రుడిని శరణు వేడాడు. వీడి ఇంద్రుడి ప్రవృత్తి గమనించిన దేవతలకు నాయకుడు కదా, తక్షకుడికి శరణ ఇవ్వచ్చా? ఇగో అండి అహంకారం. నన్ను శరణ వేడాడు, వాడు మంచివాడో చెడ్డవాడో నాకు అనవసరం, ఐ సేవ్ హిమ్. ఏమిటండి ఇది? ముఠాతత్వం ఉంది భారతంలో. అందుకే భారతంలో ఉన్నది లోకంలో ఉంది, లోకంలో ఉన్నదని రాశి అన్నాడు. ఎక్కడికి పోయింది భారతం? మన గొడవలే ఇవన్నీ. మంచి చెడ్డ ఆలోచించకుండా అవయం ఇచ్చేస్తారా? ఇచ్చేసాడు. ఈయన వెళ్ళి వాడి సింహాసనానికి చుట్టుకున్నాడు ఇంద్రుడు. ఇక్కడ బ్రాహ్మణులు పోని వీళ్ళు బ్రాహ్మణులు సత్వగుణ సంపన్నులు వదిలేసి కదా స్వకేంద్ర తక్షగాయ స్వాహ. ఇది మళ్ళీ ఓవర్ యాక్షన్. మేము మాత్రం తగ్గితే రాకుండా అక్కడ ఇంద్రుడి దగ్గర ఉండే ఇంద్రుడితో సహా వచ్చి పడమరం. ఏమిటి ఊళ్ళో వాళ్ళందరూ చెప్పేస్తారా? అంటే
అంటే ఎవ్వరికి ఈ యజ్ఞం చేయించేవాడు ఋషులకు కానీ, ఆ దేవేంద్రుడికి కానీ, తక్షకుడికి కానీ, ఉదంకుడికి కానీ, జనమేజయుడికి కానీ ఎవరికైనా మైండ్ ఉందా అసలు? ఎందుకు చేస్తున్నారు ఇదంతా? అమాయకంగా చచ్చిపోయాయి. దీనికి అసలు కారణం వాళ్ళ తల్లి వాళ్ళకి శాపం ఇచ్చింది. దీనికి కారణాలు ఎక్కడి నుంచి పట్టుకొస్తారండి? ఎన్నెన్ని ఉన్నాయో మీదో పెద్ద సాలెగూడి వల ఈ కర్మబంధం. దాని గురించి మనం ఆలోచించకూడదు. శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆశ్రయించడమే అంతే. స్వామి నువ్వు చూసుకో, ఆయన భేదించగలడు. దీని మనకు అనవం. ఇదో పెద్ద సాలెగూడు కర్మ ప్రణాళిక. దేనికి ఏది కారణమని మీరు ఆలోచిస్తే దొరకదు అసలు. ఈ పాములు ఇలా చావడానికి కారణం కద్రువ తల్లి, వాళ్ళ తల్లి శాపం ఇచ్చింది. పోనీ ఆవిడేమన్నా తల్లి ఎవరైనా పిల్లలకి శాపం ఇస్తుందా? ఇచ్చింది వీళ్ళ కర్మ. పోనీ వాళ్ళేమో తప్పని చేశారండి. ఆవిడకి సగుతుంది వినత అని. వీళ్ళిద్దరు కలిసి సముద్ర తీరానికి వెళ్ళారు తిన్నగా ఉండక. షైలు వీకెండ్ అందుకని ఓ చేపల వాళ్ళు పట్టుకొని అక్కడికి వెళ్ళారు. 2 రొట్టె ముక్కలు పట్టుకొని అక్కడ పోయారు. అక్కడ ఒక గుర్రం కనపడింది. వీళ్ళు గాడిద లేదా గుర్రమైనా ఒకటేగా. ఆ గుర్రం తెల్లగానే, అది ఉచ్చేశ్రమం తెల్లగానే ఉంటుంది. క్షీరసాగర మధురంలో పుట్టింది. ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో అన్నది వినత మనస్సు అంత స్వచ్ఛం. అది మామూలు ఉన్నాయి. కద్రువుకి తెల్లగా ఉందని తెలుసు స్పష్టం. కానీ నువ్వు చెప్తేనే ఒప్పుకుంటానా కుదరవు అన్నట్టుగా చూసి లేదు దాని తోక నల్లగా ఉంది. నల్లగా లేదు తెల్లగానే ఉంది. అబద్ధం కావాలండి. వినత అయితే వెళ్ళి చూద్దామంటే ఇప్పుడు వద్దు, ఎందుకంటే మరి నిజంగా తెల్లగా ఉంది. ఈలోపు మార్పించాలిగా. కపటం అంటే బ్యాలెట్ పెట్టి ఎత్తుకుపోయి మన్నాడు రిజల్ట్ మార్చేది. అది కద్రువు నుంచి స్టార్ట్ అయ్యింది. ఇప్పుడే కౌంటింగ్ జరపద్దు, చివరిలో జరపండి. ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికలు, ప్రధాన ఎన్నికలకు ముందు జరిగిన మున్సిపాలిటీ ఎన్నికల కనుక ముందు ఫలితాలు చెప్పుకుంటే విచిత్రంగా 2 రాష్ట్రాల్లో ఫలితాలు కొంత తేడాగా ఉండేవి. మీరు ఆశ్చర్యపోతారు. అవి చివర చెప్పడం వల్ల ఫలితాలు వేరాయి. అక్కడో పార్టీ వచ్చింది, ఇక్కడో పార్టీ వచ్చింది. ఈ పార్టీ ముందే వచ్చుంటే ఫలితాలు వేరుగా ఉంటాయి. ఇంత విచిత్రంగా ఉంటుంది మనస్తత్వం. అందుకని కద్రువు శాపం. వాళ్ళు తల్లి పిలిచి కొడుకుని పిలిచి మీరు ఆ తోక చుట్టుకుని నల్లగాను మీరు దాన్ని నల్లగా చేయండి అంటే అదేమిటమ్మా అబద్ధం కదా, ఏ తల్లేనా అబద్ధం ఆడద్దని చెప్పాలి పిల్లలకి. నువ్వు అబద్ధం ఆడదు. నువ్వు కద్రువు లాంటి వాళ్ళే మనలో కూడా చాలామంది ఆర్టీసీ బస్సు ఎక్కితే మీ వాడికి ఎంతమ్మా వయసు అంటే మొన్ననే 8 ఏళ్ళండి. వాడు గున్నయనుగులా ఉన్నాడు, వాడికి 8 ఏళ్ళ. అందుకే కండక్టర్ తెలివైన వాడు తల్లిని అడగారు పిల్లల్ని వాట్ క్లాస్ ఆర్ యూ స్టడీయింగ్ అంటాడు. ఏ విద్యార్థి కూడా ఒక క్లాస్ ఎక్కువ చెబుతారుగా తప్ప. మీరు ఇక్కడ పిల్లల్ని గమనించండి. ఇప్పుడు సమ్మర్ కదా, 7th స్టాండర్డ్ అయిపోయిన వాడు 7th అని చెప్పట్లే నాకు వాడు కమింగ్ టు 8th స్టాండర్డ్. నువ్వు కమింగ్ అని మాకు తెలవదేంటి ఇక్కడ. అదంతే మనం మనస్తత్వం. అందుకని కండక్టర్ తెలివి మీద ఇక తల్లుని అడిగితే ఎలాగే నిన్నే పుట్టాడు ఇంకా పుట్టలేదు ఎందుకు వచ్చిన కూడా నువ్వేం చదువుతున్నావు అంటే 8 అంటే 4 కలుపుకో లెక్క 12 ఇచ్చేయి టికెట్ కోసి 12 నిండితే కానీ 8లో చేస్తాం. ఇది ఇక్కడ తల్లుడు ఇలా అబద్ధాలు నేర్పుతున్నారు కదా. అందుకని కద్రువున్న వాళ్ళు అమ్మ అబద్ధాలు దానవసరం నేను చెప్పినట్టు చేయండి. వాళ్ళు వినలేదు. మీరందరూ సర్పయాగంలో చచ్చిపోతారని చెప్పించింది. తల్లికి అంత అహంకారం ఉండదు సార్. కొడుకులు చెప్పించుకుంటారు అంటే అటువంటి మనుషులు కూడా ఉన్నారమ్మా. పిల్లల బతుకులు అన్యాయం చేసిన తల్లుని మనం చూడట్లా, పేపర్లో వార్తలు రావట్లా. పిల్లల్ని కన్నం వదిలేయడం, ఎవరికోతో రకరకాల సంబంధాలు, కన్నపిల్లలను వదిలేయడం, కన్నపిల్లలు చంపేసిన వాళ్ళు కూడా ఉన్నారు సంబంధం కోసం. కన్నపిల్లలు కొన్ని సమితి కాదు, ఎవరు కాదు, సొంత పిల్లలు ఇలా ఉన్నారండి. కద్రువ వీళ్ళందరికీ గ్యాంగ్ లీడర్. ఆ కద్రువు ఇప్పుడు దేనికి ఏది కారణం అంటారు? కద్రువు శాపం, ఉదంకుడు కక్ష, జనమేజయుడి పరిస్థితి, బ్రాహ్మణుల యొక్క కోపతాపాలు, ఇవన్నీ కలిపి ఆ యాగం వచ్చింది. అలాగే మన జీవితాల్లో కూడా అనేక రకాల ఘట్టాలకు అనేక కారణాలు ఉంటాయి. గహనా కర్మణో గతికి పరమాత్మ భగవద్గీతలో చెప్పిన మాట. ఇదంతా పెద్ద సాలిగూడు అర్జున, నువ్వు అందులోకి వెళ్ళొద్దన్నాడు. నీకు అర్థమై వచ్చేది కాదు ఇది. నీకు ఉన్న పని ఏదో చేయి. ఎంతకి ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చిందని పెట్టుకో. ఏదో వచ్చింది కదా, ఏం చేయాలో చేసి. ఇది సాలిగూడు. మామూలు మనం ఏదైనా ఇలా వేస్తే ఇక్కడ అన్ని గీతల పలకలన్నీ సమానంగా ఉంటాయి. ఉదయం తర్వాత ఒకటి పెడతారు. సాలిగూడు అలా ఉండదు. ఒకటి ఇలాగ, ఒకటి ఇలాగ, ఒకటి అలాగ, ఒకటి ఇలాగ. అది సాలిగూడు. అలా అల్లించారు కర్మఫలాలు. కొన్ని కోట్ల మంది జీవులు వాళ్ళ కర్మల ఫలాలను అనుభవించడానికి భగవంతుడు ఒక సమాజాన్ని ఒక ఘట్టాన్ని సృష్టిస్తాడు. అలా వచ్చిందే కురుక్షేత్ర యుద్ధం. అందుకని వీడు సహేంద్ర తక్షకాయ స్వాహ అంటే వాడు పడుతుంటే వచ్చాడు. విచిత్రంగా కథ బ్రహ్మాండమైన మలుపు జరిగింది. థ్రిల్లింగ్లో భారతాన్ని మించింది లేదండి. అయిపోయిందిరా పావుల పని అనుకుంటే ఇంద్రుడితో సహా అప్పుడు వచ్చాడు ఆస్తికుడు. ఎవరు? ఆ వాసుకి అనే సెకండ్ లీడర్, నెంబర్ 2 లీడర్ ఉన్నాడు, ఉప ముఖ్యమంత్రి. ఆదిశేషుడు ముఖ్యమంత్రి, వీడు వాసుకు ఉప ముఖ్యమంత్రి. వాడు మాయనుడు ఆస్తికుడు అని ఆయన వచ్చాడు. ఆయన తన మేనమావలు వాళ్ళు బాధపడుతుంటే నేను వెళ్ళి ఆ జనమేజయరాజును మార్చి యాగం ఆపిస్తాను, మీరు కంగారు పడకండి, మేనమావల వైశ్యాన్ని నేను కాపాడుతాను. ఆయన మళ్ళీ తల్లి మాట కోసం చేశాడు పని.
తల్లి చెప్పించిన వాళ్ళు కొందరు, తల్లినే చెప్పించిన వాళ్ళు కొందరు, తల్లి మాట నెరవేర్చిన వాళ్ళు కొందరు. ఎన్ని రకాల పాత్రలు ఉన్నాయి, మనలో కూడా ఇంతమంది ఉన్నా లేదా? అదే భారత్. ఆయన వచ్చి వెంటనే రాజుల బలహీనత ఆయనకు తెలుసు. రాజకులైక భూషణుడవై రాజరి శివై అన్యదేజో రాజా అని అడ్డంగా పొగిడేశాడు. జనమే చేయండి ఓ 10 పద్యాలు అనర్గళంగా మాట్లాడాడు. 10 పద్యాలు. ఇంకా ఆయనకి ఒళ్ళు తెలియలేదు. ఆయనకి ఇంత పొగిడేవాడిని నిన్ను ఒక్కడే చూస్తున్నా. ఈ బాబు ఈ వీళ్ళకి అనుగ్రహం వచ్చినా ఆగ్రహం వచ్చిన పట్ల ఏమి రాజుతాడు, ఏం వచ్చిన ప్రమాదం. అందుకని వెంటనే నీకేం కావాలన్నాడు. తక్షణం యాగం ఆపేయాలి. అయిందా? సర్వమంగళ నామాసి. ఎందుకు చేసినట్టు పనిలే, ఎందుకు చేసినట్టు. అది తక్షకుడు నాకు అవన్నీ అనవసరం అండి, మీరు మాట ఇచ్చారు ఆపేయండి అన్నాడు. ఈ తక్షకుడు వెళ్ళిపోయాడు. ఈ పాములు అన్యాయంగా తెచ్చిపోతారు. ఇదే జరిగిందండి గల్ఫ్ సద్దాం హుస్సేన్ విషయంలో. అమెరికా వారు సాధించింది. సద్దాం హుస్సేన్ దొరకడానికి 10 ఏళ్ళు పట్టింది. ఈలోపు 10 లక్షల మంది పిల్లలు చచ్చిపోయారు. మా పాలందక మందులు అందక. ముస్లింలైనా, హిందువులైనా, క్రైస్తవులైనా, నాస్తికులైనా పిల్లలే కదండి. వాళ్ళని చంపే అధికారం మనకెవరు ఇచ్చారు? వాళ్ళెవరు తీవ్రవాదులు కాదే. ఒక మతం మీద, ఒక జాతి మీద, ఒక దేశం మీద మొత్తం ముద్ర వేసేస్తారా? అలాగే వాళ్ళెవరు తీవ్రవాదులు కాదు. మరి సర్పయాగం గల్ఫ్ నాటికి పునరావృతమైంది. భారతం ఇప్పుడు బతుకుందా లేదా? దాన్నే రాశారు కావ్యంలో. ఒళ్ళుపండి తక్షకు మీది కక్షను గదా జనమే జయరాజు వాతభుభక్షక యాగము సలిపే. తక్షకు మీది కక్షను గదా జనమే జయరాజు వాతభుభక్షక యాగము సలిపే. పాపపు తక్షకుడు ఎక్కడో సహస్రాక్షుల రక్షణమునను హాయిగనుండి. పాపపు తక్షకుడు ఎక్కడో సహస్రాక్షుల రక్షణమునను హాయిగనుండి. అశేష సర్పములు కక్షల కాలిపోయినవి గల్ఫు చరిత్రయు ఇంతేగాదు పో. ఇన్ని వేల ఏళ్ల తర్వాత అదే చరిత్ర మనకు తెలిసినది ఒక చెట్టు. ప్రతి దేశంలో ఇలాంటి చరిత్రలు ఉంటాయి. మీరు ఆ దేశాలు భాషలు భాగమైన చదివితే నాకు తెలుసున్నది నేను చెప్పాను. నా జ్ఞానం ఎంత, నాకు తెలుసున్నది ఎంత. మీరు ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వకారణం అని మహాకవి అన్నట్టే ప్రతి దేశ చరిత్రలో ఇటువంటి అజ్ఞానాలు అన్యాయాలు కనపడతాయి. మనం నేర్చుకోకపోతారంటే మనకి ఇప్పటికి కూడా దయచేసి గుర్తుపెట్టుకోండి. దంపతుల మధ్య కూడా ఏదైనా కలహం వస్తే ఆ విషయం ఒక్కటే మాట్లాడండి. అమ్మ 10 ఏళ్ళ బట్టి నువ్వేం చేస్తున్నావు? ఈ డైలాగ్. భార్య దోషం చేస్తే భార్యదనండి, అత్తగారు నాన్న. ఆవిడ ఏ పాపం చేయలేదు. మీ అమ్మ ఇలాగే నేర్పిందా? మీ ఇంట్లో వాడు అందరూ ఇంతే ఎందుకు చేసుకున్నావు? మీ కుటుంబం ఇంతే, మీ కులం ఇంతే, మీ ప్రాంతం ఇంతే. ఆదర్శానికి పోయి కులాంతరం చేసేసుకోవడం. తర్వాత 6 నెలలకు తేడా రాగానే మా అమ్మ చెబుతూనే ఉంది మీ క్యాస్ట్ వాళ్ళంతా ఇంతే. ఈ అమ్మకి అసలు క్యాస్ట్ వద్దని చెప్పి కూడా చెప్పింది అమ్మ. ఈ అమ్మగారు క్యాస్ట్ ఒరే ఇంటర్ క్యాస్ట్ మనకు వద్దున. అప్పుడు వెళ్ళలేదు ఇంటర్ క్యాస్ట్ అయింది. అప్పుడు అమ్మ మాట నచ్చలేదా? ఇప్పుడు పెళ్ళాన్ని తేడా చేస్తే క్యాస్ట్ గుర్తొచ్చిందా? అంటే మనం ఒక వ్యామోహంలో పడినప్పుడు మనకేం తెలియదు, ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాం. తర్వాత కాస్త తేరుకునేసరికి అన్నీ కనపడతాయి. అదే కదండి తత్వశాస్త్రం. అనవసరపు వ్యామోహాల్లో పడకుండా ఉంటే ప్రపంచం చాలా స్పష్టంగా ఉందమ్మా. అస్పష్టత ఎక్కడా లేదు. మనకు ఎందుకు అలా కనిపిస్తుంది? సృష్టిలో భేదం లేదు. ఆచార్య స్వామి చెప్పినట్టుగా సృష్టిలో భేదం లేదు, మన దృష్టిలో భేదం. నీ దృష్టి మార్చుకుంటే అయిపోయేదానికి ప్రపంచం అంతా మారుస్తుంది. మహావీరుడు, జగదేక వీరుడు, సజ్జనుడు, భగవద్గీత విన్నవాడు, శ్రీకృష్ణుని విశ్వరూపాన్ని దర్శించినవాడు ఎంత మంచివాడో చూద్దాం. మనం అనుకున్నంత మంచివాడు కాదు. ఖాండవ దహనం జరిగింది చిన్నప్పుడు. ఆయనకి 20 ఏళ్ల వయస్సు ఉన్నప్పుడు, ద్రౌపది స్వయంవరం తర్వాత. అగ్నిదేవుడికి ఆయన వరం ఇచ్చాడు. ఆయన ఏం కోరాడు? నేనేదో అజీర్ణంగా ఉందయ్యా, ఏదో వనంలో మూలికలు అవి ఉన్నాయి, నేనేదో ఈ చెట్లని దహించుకుంటా, పైనుంచి ఇంద్రుడు వాన కురిపిస్తున్నాడు, ఆ వాన కురవకుండా నువ్వు పందిరి వేయమన్నాడు. అంతే. పందిరి కాబట్టి పునిశ్రాప అనుకోండి. ఏదైతే ఈయనకి దూచింది ఆయన వేసాడు. అది అంతే కదా. ఈయన అలా కాదు, ఓవర్ యాక్షన్ చేశాడు. వాన కురవకుండా ఊరుకోవచ్చు కదా. వెంటనే ఆయన ఒక్క ప్రాణి కూడా తప్పించుకోకుండా నేను కాస్త. ఆయన అడగలేదు అలాగే, అంత ఖచ్చితంగా ఆయన అడగల. నాకేదో 4 మొక్కలు దొరికితే చాలు. ఎందుకంటే ఔషధులు మెడికల్ ప్లాంట్స్. పైగా అగ్ని పచ్చి వృక్షాన్ని తగలబెట్టడం కష్టమే, ఎండిపోయిన వృక్షాన్ని తగ్గిస్తుంది. అది అంటే ఆయన పని ఏదో ఆయన చేసుకుంటానంటే ఈయన అలాగా ఓవర్ యాక్షన్కి వెళ్ళి ఒక్క ప్రాణి కూడా తప్పించుకోకుండా చూస్తా అని ఖాండవనంలోంచి వెళ్ళిపోతున్న ప్రాణుల్ని పని కట్టుకుని చెప్పాడు. దానికి ఉదాహరణ ఎంత తల్లి ప్రేమకి ఉదాహరణ అండి ఈ కథ. ఆ ఖాండవన దహనంలో తప్పించుకున్నవి 7 ప్రాణులు. ఒక పావురం, లావుకా పెట్టలంటారు, దాని పేరు జరిత. దాని పిల్లలు 4. ఎంత గొప్ప కథో వ్యాసుడు, ఎంత మానవతావాదో. పిట్టల గురించి రాశారంటే నన్నయ్య గారు అద్భుతమైన పద్యాలు రాస్తారు. మాతృవేదన అని తెలుగు పుస్తకంలో పెట్టారు.
దానికి జరిత, దానికి 4 పిల్లలు జరితారి, సారిశృక్వ, స్తంభమిత్ర, ద్రోణ. ఎంత అందమైన పేర్లు పెట్టిందో. జరిత అంటే ఏదో వృద్ధాప్యం వచ్చి వణుకుతున్నదని అర్థం. అందుకే నేను వణుకినా నా పిల్లలు వణకద్దు, జరితారి అని పెట్టి ఆ పేరు చూడండి. సారిశృక్వ, ఈ శృక్వ అంటే ఈ పెదవుల యొక్క చివరి భాగాలు, శరవులు అంటారు తెలుగులో. ఓష్టావంత శృక్విణి అని ఉంటుంది అమరకోశం. ఈ ఓష్టములకు పెదవికి ఈ చివరి భాగాలు ఉంటాయి కదండి, ఈ కొసలు, అవి వాటిని శృక్విణి. అవి ఎప్పుడు 2 ఉంటాయి, ఒకటే ఉండదుగా, 2 కళ్ళులాగే 2 ఉంటాయి. అందుకని శృక్విణి, శృక్విణి, శృక్విణి ద్వివచనం, వీటి శృక్విణి. ఆ పెట్టె అలాంటిది. తల్లి ఏదైనా చిదుకులో ఏదైనా ఆహారం పట్టుకొస్తే ఈ 4 పెట్టెలు అమ్మా నాకు నూరు తెరిచి నీకు నువ్వు పెద్ద నూరు తెరుగుతావు అని సారి సొక్కువ, తెరిచిన సొక్కువములు కలిగినది దాని అర్థం. కొందరు పిల్లలు అలాగే ఉంటారు, తండ్రి రాగానే సంచి లాగేసుకుని వాళ్ళకి కావాల్సిన వాడు పడుకుంటారు. కొందరు అలాగే అది ఇచ్చే వరకు ఊరుకుంటారు. కొందరు అది కూడా అడగలేక అమ్మ దగ్గరికి వెళ్ళి నాన్నగారు ఎప్పుడు అమ్మాయికే వస్తావు నాకేం తేడా. రకరకాలు పాపం వాళ్ళ పిల్ల పేర్లు జరితారి. వృద్ధాప్యం వీడికి రావద్దు, వణకద్దు. రెండోది వీడు ఎవడో రాగానే 10 తెలుస్తూ సారి సొక్కు. ఆ పైన స్తంభమిత్ర. స్తంభం అంటే ధాన్యం అంతా రాలిపోయాక మిగిలిన కంకు, పక్షులు వాటి మీద జీరవి తింటూ ఉంటాయి. స్తంభమిత్ర, అది ఒత్తు పెట్టకూడదు, స్తంభం కాదు, స్తంభ. ఏనుగు కూడా అంతే, స్తంభీరమం అంటే ఏనుగు, ఎందుకంటే ఆ దుబ్బులు వాటిని ఏనుగు తింటుంది. అందుకని స్తంభీరమతి, ఇది స్తంభీరమ, అలుకు సమాసం. అందుకని స్తంభమిత్ర 3వ పిల్లాడి పేరు. 4వ పిల్లాడి పేరు ద్రోణం. మనం మర్చిపోయిన గొప్ప నాగరికత. పూర్వం మన పూర్వులు ఇక్కడ వ్యవసాయం నుంచి వచ్చిన పెద్దవాళ్ళకి చాలామందికి తెలుసు. వాళ్ళు ప్రతి కాలంలోనూ కూడా పక్షులు చిలకలు తినడం కోసం కుండ పిడతల్లో పోసి ధాన్యం పెట్టేవారు, డాబాల మీద, అరుగుల మీద చిలకలు తింటాయి. ఇప్పుడు కూడా కొంతమంది మహానుభావులలో నేను చూశాను. నమస్కారం, ఆ పోత దయకి నమస్కారం. పిచ్చుకలకి చిలుకలకి ఆహారం పెడతారు. పిల్లలకి పెట్టిన దానికంటే శ్రద్ధగా పెడతారు. ఈ దేశం నుంచి అది నేర్చుకోవాలి. మనం పంట ఇంటికి రాకుండా అక్కడి నుంచి అక్కడికి అమ్మేస్తున్నాం. మొత్తం డబ్బే బ్యాంకు, రైతు పొలం కూడా వెళ్ళవు, బ్యాంకులో కట్టాయి. అంటే పంట ధాన్యాన్ని నువ్వు చేతితో చూడండి, నీకు ప్రేమలా కలుగుతుంది దాని మీద. క్రెడిట్ కార్డు వాడితే అలాగే ఉంటుంది. డబ్బు మీద ప్రేమ, డబ్బు విలువ తెలియాలంటే నన్ను మన్నించండి, క్రెడిట్ కార్డు వాడకూడదు, డబ్బే వాడాలి. అప్పుడు 500 నోటు, 1000 నోటు నాకు ఏం ఉండని నేను ఏటీఎం వాడను, క్రెడిట్ కార్డు వాడను, నేను డబ్బే వాడతాను. పోతే పోనే ఉంటే ఉన్నాయి. పోనీ పట్టుకెళ్ళింది ఎవడండి? జేబు దొంగ, వాడు మనిషే కదా, పట్టుకెళ్ళి. పోనీ ఓసారి పట్టుకెళ్తే జాగ్రత్తగా ఉంటాంగా. వాడెవడో పట్టుకెళ్తాడేమో క్రెడిట్ పెడితే బ్యాంకు వాడు పట్టుకెళ్ళాడు. మనకు తెలియకుండా. ఎందుకంటే క్రెడిట్ కార్డు మీరు ఇలా స్వైప్ చేస్తారు, అప్పుడు సౌండ్ వస్తుంది, షిక్ షిక్. సరిగ్గా తిరుపతిలో గుండు గీసే ముందు 3 నాడు సరిగ్గా షిక్ 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 అని 3 పెట్టి మొత్తం గీసేస్తాడు. క్రెడిట్ కార్డు వాడడం అంటే తిరుక్షవరం, కొండమంగలి పని. ఎంత పోతుందో నీకు తెలియదు, పోయింది. అదే 500 నోటు, 1000 నోటు తీసామనుకోండి, ఈ ఖర్చుకు 2000 అవసరమా, ఎటో హోటల్కి ఇద్దరం వచ్చావు 2000 అయిపోయింది అని నోటు తీస్తుంటే మనకు అనిపిస్తుంది, అమ్మ బిడ్డను ముట్టుకోవడానికి, బిడ్డ ఫోటో చూడడానికి తేడా లేదా? డబ్బు ముట్టుకోవడానికి, డబ్బు బ్యాంకులో ఊరికే కాగితాలు మార్చుకోవడానికి తేడా లేదా? నగదు ముట్టుకోవాలి, మనం నగదు మార్చాలి, తెలుస్తుంది, దాని విలువ తెలుస్తుంది. అందుకే నా బిడ్డలకంత ద్రోణం అంటే కొండ పెడతా. ఆ కొండ పెడతలో దానికి ధాన్యం పోస్తారు, అక్కడికి వెళ్ళి తింటూ ఉంటుంది. అది ఈ తల్లి తెచ్చిన తింటే దాని టేస్ట్ వేరే, అది ఎటు తెలుసు. అందుకని దానికి ద్రోణ. ఎంత మంచి పేర్లు అండి. ఈ 5 పెట్టెలు బతికి అవి చచ్చిపోతుంటే ఆ తల్లి త్యాగం అండి. అయ్యో మీరు వెళ్ళిపోయి ఎలక్కలలో దూరిపోండి, ఎలక్కలలో దూరిపోండి అంటే పిల్లల త్యాగం అండి. అమ్మ ఎలక్కలలో దూరిపోతే ఖచ్చితంగా చచ్చిపోతాం, ఎలక మింగిస్తుంది. తెలివితేటలండి. ఇంగ్లీష్ మీడియం చదవలేదు అవి, తెలివితేటలు. పిల్లలకి చదువుల వల్ల రావమ్మా, జ్ఞానం ఇది, ఇది వేరే, తెలివి నేర్పాలి. మీరు పారిపోవడం అంతా పారిపోదాం, పారిపోయేట్లా లేవు, అగ్నిజ్వాలలకు కమ్మేసాయి. కాబట్టి మీరు నా మాట వినండి, ఎలక్కలలో దూరిపోండి అమ్మా. నేనైతే ఎగరగలను, మీరు ఎగరంటే రెక్కలు రాని పిల్లలు ఎక్కడికి పోతాయి, కింద పడేస్తాను మిమ్మల్ని. ఎలక్కలలో దూరిపోండి. అందులో పిల్లల్లో చూడండి, వాడు తక్కువ, వాడు అంటాడు, అమ్మా అదేమిటమ్మా పెద్దదానివి, నీకు మతిపోయినట్టుగా మాట్లాడుతున్నావు. అగ్నిదేవుడు మమ్మల్ని కాలుస్తాడో లేదో ఖచ్చితంగా చెప్పలేము, ఒకవేళ బతకచ్చు, కొంచెం 1% ఛాన్సు. ఎలక్కనలోకి పెడితే నిశ్చితంగా మింగేస్తుందమ్మా ఎలక. నిశ్చితం కించిత్ అనిశ్చితం ఉన్నప్పుడు ఆ కించిత్ అనిశ్చితం చూసుకోవాలి కదమ్మా. అంటే ఏమిటోరా నువ్వు బాగా మాట్లాడుతున్నావు, ఏమిటో నాకు ఏం చేయాలో తెలియట్లేదు నేను అంటే, ఆ పిల్లలు వద్దమ్మా వద్దమ్మా నువ్వు వెళ్ళిపోయిన తల్లిని తోసేసాయి. తల్లి క్షేమాన్ని కోరిన పిల్లలు, వాళ్ళు పిల్లల క్షేమాన్ని కోరిన తల్లి, వేళ అనుబంధాలేమయ్యాయండి. ఇందుకోసం కదా మనం భారతం చదవాల్సింది. అందుకని 4 పిల్లలు ఖర్చు అయితే పిల్లలు పుడతారండి. ఎందుకు పుట్టడం పనిలే, మన పుట్టినవాళ్ళు చాలా. ఇందుకోసం భారతమా, ఈ ప్రయోజనాల కోసం. ఆ పిల్ల ఎగిరిపోయింది, ఆ పెట్ట ఎగిరిపోయింది. ఆశ్చర్యకరంగా పిల్లల మాట నిజమైందండి.
అప్పుడు ఆ ద్రోణుడు అన్నవాడు వాడు కాస్త తెలివైన వాడు బయటికి వెళ్తుంటాడు ద్రోణం వాడు తల్లి పెట్టిన తింటే వాడు సంపాదించుకుంటాడు అప్పటికే ఎర్నింగ్ వేరు ఎర్నింగ్ వాడికి తెలివితేటలున్నాయి. వాడు ఏం చేశాడు ఎవడైనా పొగడ్తగలు వంగనవాడు ఉంటాడా అని చెప్పి అగ్నయే నమః అని స్తోత్రం అని అగ్నిదేవుడు దూరాన్ని నుంచి చూస్తున్నాడు వీడు ఎవడో పెట్టగాడు స్తోత్రం చేస్తున్నాడు అది వాడు పక్కనే చెడిపోయాడు. అది ఆపద సమయంలో చేయాల్సింది ఆ దైవ స్తోత్రం. మన వల్ల కాదు ఇంకా అగ్నిజ్వాలను కమ్మిస్తున్నాయి ఇది తప్పించుకునే దారి లేదు. దారి ఉన్నంత వరకు తల్లి పిల్లలు ప్రయత్నం చేశారు దారి లేకపోతే అగ్ని స్తోత్రం కాపాడబడిందే లేదా అగ్ని విడిపోయాడు పక్కకి 5 పెట్టలు బతికి అర్జునుడు కళ్ళబడలేదు కాబట్టి బతిక దుర్మార్గుడు చంపేసి పడలేదు కళ్ళబడలేదు. అప్పుడు కళ్ళబడింది ఒకటి ఉందండి ఒక పాము తక్షకుడు సరిగ్గా ఇందాక వాడు తప్పించుకున్నాడే వాడికి తప్పించావు వాడు ఆవిడికి తప్ప ఆవిడ ఇందులో ఉంది ఖండవనం దానికి కొడుకున్నాడు అశ్వశేనుడు పడితే ఈ తల్లి పాము తక్షకుడు భార్య తక్షకుడు కొడుకు 2 కూడా తప్పించుకుందామని చూస్తుంటే ఆ తల్లి ఎంత ప్రేమో దానికి నాయన తప్పించుకోలేవురా అవి రెక్కలు ఉన్న పాములు బాగా ఎగరలేవు ఎగిరినా అర్జునుడు చంపేస్తాడు నాయన అగ్నిజ్వాలలు బాగా ఉన్నాయి కష్టం నాయన ఓ పని చేస్తాను నేను నిన్ను మింగేస్తాను 3 వంతులు మింగేస్తాను నోటి వరకు పారిపోతూ ఉంటాను కాలిపోతే నేను కాలిపోతాను నువ్వు బతుకుతావు. ఎంత గొప్ప తల్లండి నిజంగా పాముకున్న ప్రేమ మనుషులకు లేకపోతే పాము 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 అని పిల్లల్ని భయపడతామే మనకంటే గొప్ప పాము ఏదైనా ఉందా సృష్టిలో పాములు చాలా మంచిది. పాముకి కూరల్లోనే విషం ఉంది మనకి నిలువెల్లా విషమేనే. మన పిల్లలకే మనం అపకారం చేస్తున్నాం మన తల్లిదండ్రులకు మనం అపకారం చేస్తున్నాం. 3 ఏళ్ల పిల్లాన్ని పెంచలేక తీసుకెళ్ళి హాస్టల్లో బారేస్తున్నారు 30 ఏళ్ళు వచ్చాక వాడు ఓల్డేజ్ హోమ్లో బారేస్తున్నాడు తప్పేదైనా ఉందా? ఏమైపోయినా అనుబంధాలన్నీ భారతం చదవక భారతం వెనక భారతం ఎందుకోసం వినాలో అందుకోసం వెనక ఒక పాముకున్న ప్రేమ మనం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది అనే మాట దీనివల్ల వచ్చిందండి సాధన కడుపులో పెట్టుకుంది ఆవిడ నేను నిన్ను మింగేస్తాను రా నోటి వరకును నువ్వు ఎలా వెళ్ళిపోతాను పోనీ చచ్చిపోతే కాలిపోతాను నేను కాలిపోయి చర్మం ఊడిపోయేలాగా నువ్వు వెళ్ళిపో ఏమి త్యాగాలండి అసలు ఎక్కడుంటాయి ఇలాంటివి. ఆ పిల్లాడు కూడా అటువంటి వాడు వద్దమ్మా నీకు తెలియదు అనవసరంగా చచ్చిపోతావు అలాగా లేదు నేను ఎగరగలను వాడు యంగ్ టర్క్ వాడు యూత్ కాంగ్రెస్ యంగ్స్టర్ వాడు సాహసాలు వాడికి అందుకే నేను ఎగురుతాను నువ్వు నా తోక పట్టుకో ఇద్దరు ఎగిరిపోతాను వద్దురా ప్రమాదం నేను చెప్పినట్టు వినమన్నాడు తోక పట్టుకుంది పాపం ఎగురుతోంది. ఈ అర్జునుడు గారు చూశారు నన్ను తప్పించుకుని మీరు ఎగురుతారు అనో బాణం వేసి ఈ ఎందుకంటే పని ఆ రెండు పాములు ఎగిరితే అగ్నిదేవుడు అయిన కోర్టులో కేసెట్టాడు. ఓవర్ యాక్షన్ అహం అంటారు దాన్ని నాకు అప్పగించారు పని నేను ఖచ్చితంగా ఇంత నాశనం చేయాలి అవసరమా అని ఆ పావును నరికాడు వేశాడు. అది సరిగ్గా తోక దగ్గర తగిలితే తల్లి పాము మంటల్లో పడి చచ్చిపోయింది. పిల్ల పాము ఎగిరిపోయిన పాము తోక దిగిన పాముకి పగ ఎక్కువ అంటారు అందుకనే పగబట్టింది. కర్ణుడు అస్త్రాల్లో జరిగింది నాగాస్త్రంలో 17వ రోజు యుద్ధంలో అర్జునుడికి చచ్చినంత పని అయింది. అతను కృష్ణ పరమాత్మ కనుక రక్షించకపోతే అర్జునుడు అయిపోయేవాడు. ఈ పడుకుని సమాధి కట్టేవాళ్ళం పైన పేరు రాసి ఏడాది కోసారు పువ్వే ఇంకేం లేదు ఇంకా. ఇలా తప్పించుకున్నవాడు అశ్వసేనుడు ఒకడు 6వ వాడు 7వ వాడు మయుడు వాడు రాక్షస్యుడు. కృష్ణుడు చెప్పాడు అర్జున నీకు తెలియదు ఇలా కనపడతారో వాడి కిరణాలు నాకు తెలిసిపోతే నువ్వు చంపపోతే నేను చంపాలి మళ్ళీ వీడిని రాక్షసుడు వేసేయి. వాడు వచ్చి అర్జునుడు కాళ్ళ మీద పడ్డాడు. మన కాళ్ళ మీద పడ్డం కావాలండి ధర్మం అక్కర్లా మన కాళ్ళ మీద పడ్డాం అది ముఖ్యం. ఇక్కడ ఇంద్రుడిలాగే మీ ఇంద్రుడు కొడుకేగైనా అందుకే నా కాళ్ళ మీద పడ్డాడు అని కృష్ణుడు మాట వినకుండా వాడిని రక్షించాడు. వాడే మైసభ ఇచ్చాడు అక్కడే దుర్యోధనుడు జారిపడ్డాడు బతుకంతా జారిపోయింది. వాడిని కృష్ణుడు చెప్పినట్టు వేసేసి ఉంటే మొదట్లోనే కథ ఉండేది. అర్జునుడు ఎందుకు వేలేదంటే అర్జునుడు వేసేస్తే మేమంతా పురాణాలు చెప్పడానికి ఏముంది కనుక అర్జునుడు మా శ్రేయోగులని మేము బతకాలగా కాస్త కథ లేకపోతే ఏం చెబుతాం. గమనించండి 7 ప్రాణులు బతికే 5 పెట్టలు ఒక మయుడు ఒక పాము సరిగ్గా పాండవ కౌరవ సంగ్రామం జరిగే ఖచ్చితమైన లెక్కని తేడా ఉండదు. ఆశ్చర్యకరంగా పాండవ పక్షంలో మిగిలిన వాళ్ళు 7గురే 5గురు పాండవులు కృష్ణుడు సాత్యకి చేసిన కర్మ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ యస్మచ్చయేన చయధాచయధాచయచ్చ యావచ్చయత్ర చ శుభాశుభమ ఆత్మకర్మ తస్మచ్చ తేన చ తథా చ తథా చ తచ్చ తావచ్చ తత్ర చ విధాతృవశాదుపైతి. ఎవరి వలన ఎక్కడ ఎవరి కోసం ఎప్పుడు ఎంత ఏమాత్రం మంచి కానీ పుణ్యం కానీ పాపం కానీ నువ్వు చేసావు అంతే అక్కడే వారి వల్లనే అందుకోసమే నువ్వు అనుభవించి తీరుతావు. ముక్క పావలా తేడా ఉండదు ఆవగించంత తేడా ఉండదు. విశ్వనాథ సత్యనారాయణ గారు సంక్రాంతి ముగ్గులని పద్యాలు రాస్తాడు. అందులో ఇంటి ముందు ముగ్గులు ఏమిటంటేట బుద్ధుల్ని దేవుడు బొట్టోడు తీసుకుని బయలుదేరి ఎవడ కర్మఫలాలు వాడికి జల్లేసి వెళ్ళిపోతాడు. అవే ముగ్గులు. రే ఈ పూటలు మీరు అనుభవించాలి రా మీ అమ్మాయి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది జాగ్రత్తగా ఉండు.
అని ఇంటి ముందు ఆ కర్మ విత్తనాలు కర్మ బీజాలు అవి జల్లేసి వెళ్ళిపోతాడు. అవే ముగ్గులు ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు అలా ఉన్నాయి. తత్వవేత్త కవిత్వం అలా రాస్తాడు. అంతే కర్మ. అర్జునుడు తప్పలేదు, కృష్ణుడు పక్కన ఉన్నా తప్పలేదండి, కృష్ణుడికి భావమరదైనా తప్పలేదండి. మనమే నమ్మకంలో పడిపోయాం. చేసే పాపాలన్నీ చేసేసి, సారా వ్యాపారాలన్నీ చేసేసి, ప్రభుత్వానికి పనులన్నీ ఎగ్గొట్టేసేసి, ముంచవలసిన వాళ్ళందరినీ ముంచేసి బాబాగారికి గుడి కట్టేస్తేనండి మొత్తం పోతాయి. బాబాగారు కూడా సామాన్యుడు. నేను పల్లెకి పోగొడతాడు ఆయన. నేను గుడి కట్టమని ఆయన చెప్పాడు. పాపం చెయ్యకుండానే ఉండాలమ్మా, పోయే సమస్య లేదు. కల్పకోటి శతైరపి నా భుక్తం క్షయతే కర్మ. వాల్మీకి వాక్కు రామాయణంలో మాట నిజం. కోటి కల్పాలు నువ్వు జన్మలెత్తినా సరే పాపం అనుభవించకుండా పోదు, పుణ్యమేనా అంతే. అది చెయ్యకుండానే ఉండాలి. చేశాం, దానికి ఒకటే మార్గం. ఎవరు మన వల్ల అన్యాయానికి గురయ్యారో వాళ్ళ కాళ్ళు ఎట్టేసుకోవాలి. వాళ్ళు క్షమిస్తేనే మన పాపం పోతుంది. ఇంకో మార్గం కూడా ఉంది, కూడా వాళ్ళు లేకపోయి ఉండొచ్చు. శంకరాచార్య చెబుతారు వేదాంత 2 బుద్ధిపూర్వ అబుద్ధిపూర్వకృతానాం పాపకర్మణాం ప్రాయశ్చిత్తం అగోజ్ఞానం ఇది వేదాంత రెండిమఖ. నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా మిత్రమా ఒక్కటి ఉంది, ప్రాయశ్చిత్తం అగోజ్ఞానం. ఆ పాపాలన్నీ పోవాలి అంటే ప్రాయశ్చిత్తం, జ్ఞానం. ప్రాయశ్చిత్తం, జ్ఞానాన్ని పొందాలి. ఈ మొత్తం సృష్టి అంతా ఉన్నది ఒకే పదార్థం. నేను ప్రత్యేకించి చేయడం ఏమిటి పాపం? అర్జునుడి చేతుల్లో అశ్వసేనుడు చనిపోవడానికి కారణాల్లో కర్ణుడికి నాగాస్త్ర బలం కూడా ఉంది ఒక కారణం. సర్పయాగంలో పాములు బరైపోవడంలో జనమేజయుడు తప్పుతోనో, ఉదంకుడు తప్పుతోనో, బ్రాహ్మణ తప్పుతో పాటుగా అసలు కద్రువ తప్పు కూడా ఉంది. అలా అనేక కారణాలు ఉన్నాయి. మన జీవితాల్లో కూడా మనం చేసిన పాపాలకి పుణ్యాలకి అనేక కారణాలు ఉన్నాయి. అది మన ఒక్కడి వల్లే జరగలేదు. ఈ జ్ఞానం పొందితే చాలు. అంతేకాని మన వాళ్ళకు నేనేనండి మొత్తం ఈ ఊళ్ళో ఏం జరిగినా నేను రాకముందు శ్మశానం అండి, నువ్వు వచ్చాక మహాశ్మశానం అయింది కబుర్. ఎందుకు గొప్పలు నీ రాకముందు శ్మశానం? ఒక పుణ్యకార్యం జరిగినా 10 మంది పాత్ర ఉంటుంది, ఒక పాపకార్యం జరిగినా ఎంతో కొంత. అందుకని మన పాత్ర ఏదో మనం చేసాం తప్ప ఇందులో మనకి ఏమిటైనా జ్ఞానాన్ని పొందాలి. ఆ జ్ఞానం పొందడానికి మార్గం నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమో నారాయణాయ నమో నారాయణాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః. మన ఇష్టవేలు, మన ఇలవేలుకు, మన ఇష్టమైనటువంటి దేవత యొక్క నామాన్ని నిరంతరం మనస్సులో స్మరించాలమ్మా. ఎలాగా? ప్రాయశ్చిత్తం అంటే చిత్తం నుంచి నిష్క్రమింపజేయడం. నీ మనస్సులో ఉన్న జ్ఞాపకాలు, పాపాలు, పుణ్యాలు, నీ చరిత్ర జ్ఞాపకాలన్నీ పోవాలి. ఇప్పుడు మన బాల్యంలో ఘట్టాలు చెప్పమంటే మనం ఎవరైనా ఎన్ని చెబుతామండి? 2, 3 చెబుతాం, 20, 30 చెప్పలేం. మర్చిపోయాం కదా. ఎందుకంటే తరచు గుర్తు చేసుకోవాలి. తరచు గుర్తు చేసుకున్న నో రిపిటేషన్. మననం చేస్తే గుర్తుంటుంది. ధారణకి రాక్షసుడుగా చెబుతున్నా. మంత్రాలు తంత్రాలు లేవు దీని వెనకాల. నా వెనకాల పడక నీటికలు, లేఖ్యాలు, పచ్చళ్ళు ఉండవండి. ఇవన్నీ అమ్మేసుకుని కూడా చేసే వ్యాపారం. నాకు అసహ్యం అలాంటివి. నేను కష్టపడుతున్నాను, మీరు పాడండి. ఏదైనా మీకు మనకు గుర్తుండాలంటే ఆ శ్లోకాన్నో, ఆ పద్యాన్నో, ఆ విషయాన్నో ముందు ఎక్కువసార్లు గుర్తు చేసుకోవాలి. రోజుకు 10 సార్లు గుర్తు చేసుకో. 2వ రోజు కూడా గుర్తు చేసుకో. 3వ రోజు 5 సార్లు చాలు. వారం రోజుల తర్వాత మానే. వారానికి ఒకసారి గుర్తు చేసుకో. ఎక్కడికి పోతూ ఉంటుంది. ఆ రిపిటేషన్ చెయ్యమ్మా. మీకు ఎదురా మంత్రం ఉంటే మాకు చెప్పే. నాకు ఉంటే కదా నీకు చెప్పడం. దైవానుగ్రహమే కాదన్న. దైవానుగ్రహం మాటకు అర్థం ఏమిటండి? అర్థం తెలియకుండా మనం దైవానుగ్రహం, దైవమును అనుసరించి గ్రహించుట. అనుగ్రహం అంటే అనుసరించి గ్రహించుట. దైవం అనుసృత్య గ్రహణం. దైవం పనిగట్టుకుని ఎలా అని ఎవరికి ఇస్తే ఆయన పక్షపాత అవుతాడు ఆలోచించండి దయచేసి. దండం పెట్టిన వాడికి అలా కోరికలు తీరిస్తే ఆయన పక్షపాత అవుతాడు. ఆయన ఎప్పుడో నువ్వు తెచ్చుకో నీ కర్మను బాగు చేసుకో. అది ఆయన జ్ఞానం ద్వారా ఇస్తాడు. మన లోపల దైవశక్తి ఉంది, అందరిలో ఉంది. దాన్ని అనుసరించి మనం ఎంత గ్రహించగలమో అంత. నేను వాక్శక్తిని వృద్ధి చేసుకున్న గ్రంథాలు చదవడం ద్వారా, మాట్లాడడం ద్వారా. మీలో ఉండేటువంటి శక్తులు ఏమున్నాయో వాటిని మీరు వృద్ధి చేసుకోండి. దానికి దైవానుగ్రహం అవసరం, గ్రహించండి. దైవ ఆశీర్వచనం అవసరం. అందుకని దేవుడి కాళ్ళ మీద పడిపోతే మనకి ఇచ్చేస్తే ఇంకేం అందరం పడిపోదాం. అవినీతి రహిత దేశాన్ని తయారు చేయమని దేవుడి కాళ్ళ మీద పడిపోదాము. అయిపోతుందా? పడలేదా ఇంతకాలం? అవలేదే. ఈ పురుష ప్రయత్నానికి ప్రాధాన్యం ఇవ్వడమే మన వేదాంతం. అందుకే ప్రాయశ్చిత్తం అంటే అర్థం చిత్తము నుంచి ప్రాయశబ్దానికి వయస్సు తరచుగా. దాంతోపాటు నిఘంటువు చూసుకోండి పండితులు, నిష్క్రమణం అని అర్థం. ప్రాయశ్చిత్తం అంటే మనస్సులోంచి గెంటేయడం. మనస్సులోంచి ఎలా పోతుందండి పాపం? ఖచ్చితంగా పోతుందమ్మా. హిందూ ధర్మంలో అన్నీ కూడా లాజికల్, తార్కికంగా ఉంటాయి. ఏవి నమ్మకాలు కావు. నమ్మకం చేసి పెంచాల్సిన కర్మ మనకి లేదు. నో సెంటిమెంట్. ఇదంతా శాస్త్రం, పూర్వమైనటువంటి సైంటిఫిక్ నాలెడ్జ్. ఇదంతా శాస్త్రం. ఇది ఎందుకు పోతుంది? ఒక పాట మీకు ఒక సీడీ మీద పాట రికార్డ్ చేశాను. కొత్త పాట రికార్డు చేయగానే పాత పాట పోయిందా లేదా? అలాగే మీ మనస్సు అనే సీడీలో పాపాలు, పుణ్యాలు, రకరకాల కర్మలు రికార్డ్ అయి ఉన్నాయి. దాని స్థానంలో ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ. ఎంత బాగా రికార్డు చేయాలి? ఇవన్నీ పోయే విధంగా చేయాలి. గరగరగా చేయకూడదు, బాగా చేయాలి.
అంతేగాని మనం ఏం చేసాం, ఓ పెట్టి కనిపెట్టాం అక్కడ స్విచ్ పెట్టేసి. అది ఎప్పుడు అంటూ ఉంటుందండి మా ఇంట్లో. మొన్న ఎక్కడో ఒక ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఈ పెట్టుంది, నాకు బుర్రపాడైపోతుంది, చదువుకోవడానికి అసమాలు అదే పోతుంది. అది పుణ్యం అంటే వాళ్ళు వింటలేదు, పోనీ వాళ్ళ కబుర్లు వాళ్ళు చెప్పుకుంటున్నారు. మధ్యలో నేను చూసి దానికేసి చూస్తున్నా. ఆవిడకి అనుమానం వచ్చి, మా ఇంట్లో ఎప్పుడు ఆ పెట్టే అలా మోగుతుంది. అవునమ్మ, చాలా గొప్పదానివి, వచ్చే జన్మలో ఈ పెట్టే మీ ఆయనకి పెళ్ళమే పుడుతుంది, నువ్వు ఆ పెట్టే పుడతావు కాయలు. నువ్వు మోగేవా, నువ్వు మోగడం మానేసి దానికి స్విచ్ చేస్తావు. నిన్ను మోగడం కోసం కదా అది పెట్టింది ఇక్కడ. అది ఎందుకు పెట్టామంటే మనం ఎప్పుడైనా లౌకిక సంభాషణలో పడిపోతే కాదయ్యా అని గుర్తు చేయడం కోసం అది పెడితే అది మోగుతుందని మనం మానేస్తే దక్షిణ వ్రతం కదా పురోహితుడు చదువుకుంటాడు, మనం ఎవరం వినం. మనం కొబ్బరికాయలు చూస్తూ ఉంటాం, అక్కడ 2 కొబ్బరికాయలు ఉన్నాయి అన్నాలు పెట్టేయండి. పురోహితుడిగా పుణ్యం మనక కథ మీరు వినరా? మీరు విన్నప్పుడు ఆయన చదవడం శుభ్రంగా పేజీలు తిప్పేస్తాడు. మీరు విన్నప్పుడు ఆయనకి తినకండి. అసలు వాడికి అక్కర్లేదు, కొసరవాడికి అవసరం ఆలోచించద్దా? అక్కడి నుంచి బ్రాహ్మణులు తప్పులు చెప్పి, బ్రాహ్మణులు మహాపాపాత్ములు పాపం, మనం పుణ్యాత్ములు అందరం. ఇక్కడ వాళ్ళు ఎందుకు చేశారు? నీకు అక్కర్లేదు, నీకు ఎక్కలేదు, ఆయనకి ఎందుకని, ఆయన సంభావన ఆయన కావాలి, ఇచ్చేయకపోతాం. మనం కథ కావాలండి ఖచ్చితంగా మాకు అర్థమయ్యేలా చెప్పండి. వ్యాఖ్యానంతో సహా ఇంగ్లీష్లో కూడా చెప్పగలిగిన మహానుభావులు ఉన్నారు, చెబుతారు, హాయిగా వినాలి. మనం ఎందుకు వ్రతం చేయడం? ఈ తాత్వికతను మర్చిపోయి కేవలం నమ్మకం మీద ఆధారపడితే ఇలాగే ఖచ్చితంగా అర్జునుడు అంతటి భగవద్గీతను విన్న అర్జునుడు ఆ పద్మాక్షుడే చూపగా భగవద్రూపముగన్న అర్జునుడు కాళహస్తికి వెళ్ళి పైన కన్నప్ప చూపించారు. ఆ ట్రస్ట్ పూర్తి చైర్మన్ వీళ్ళు ఎవరో నాతో కూడా వచ్చి, కన్నప్ప గుడి పైన ఉందండి, 2:30 వెళ్ళాం. ఆ కన్నప్పను చూస్తే వచ్చిన పద్యం. కన్నప్ప ఎవరు? పూర్వజన్మలో అర్జునుడు. అర్జునుడు మళ్ళీ కన్నప్పగా పుట్టాడు. అర్జునుడికి జన్మ తప్పలేదే, మనం అంతకంటే గొప్పవాళ్ళమే. ఎటువంటి వాడు అర్జునుడు? భగవద్గీతను విన్న అర్జునుడు ఆ పద్మాక్షుడే చూపగా భగవద్రూపముగన్న అర్జునుని ఏ బంధాలు విన్నాడెనో తగ ముక్తింబడయంగ నేరడట అంతన్ భక్త కన్నప్పయే తెగి కన్నిచ్చే త్రినేత్రమూర్తికిని. అంతన్ భక్త కన్నప్పయే తెగి కన్నిచ్చే త్రినేత్రమూర్తికిని. అంతే జ్ఞానమే ముక్తియౌ. జ్ఞానాదేవతకై వచ్చి చెడి మళ్ళీ పోయేవాడుగా పుట్టి పంది కోసం వేటాడి వెళుతూ వెళ్ళి పరమేశ్వరుడు శివలింగాన్ని చూసి ముగ్ధుడైపోయి పందిని వదిలేసి పరమేశ్వరుని పట్టుకున్నాడు. ఎందుకని కిరాతార్జునయ్య ఘట్టంలో పరమేశ్వరుని వదిలేసి పందిని పట్టుకున్నాడు. సరిగ్గా కిరాతార్జునయ్య కథ మీరు గుర్తు చేసుకోండి. అక్కడ ఆయన తపస్సు చేసుకుంటున్నాడు, పంది సృష్టించాడు దేవుడు ఊరికి. ఆ పంది కోసం పరమేశ్వరుడితో దెబ్బలాడతావా? నీకు పరమేశ్వరుడికి పందికి భేదం తెలియదా మహానుభావ? ధర్మరాజు తమ్ముడిని చెబుతున్నావు, కుంతి కొడుకుని మాటిమాటిగా ఆధార్ కార్డు చూపిస్తారు ఇక్కడ. ఇవన్నీ అడ్డమండదండి ఊరికే. ఎవరికి తమ్ముడు అయితే ఎవరికి కొడుకు అయితే ఎవరు అడిగారు? నీ భయోడ మాటిమాటికి పంది అడ్డం రాగానే నాకు అడ్డం. అసలు తపస్సులో ఉన్నవాడు పంది కోసం గొడవ ఏంటండి మధ్య లేక? తపస్సుకి పందికి సంబంధం ఏంటి? పైగా శివుడు వస్తే పోని బోయేవాడు వేషంలో వచ్చాడు, గుర్తుపట్టాడు, ఒప్పుకుందాం. కానీ వేసిన బాణాలన్నీ ఆయన మెడలో పూలదండగా మారిపోతుంటే, అక్షయ తూణీరంలో బాణాలు మాయమైపోతుంటే అర్థం కావద్దా వచ్చినవాడు ఎవడో సామాన్యుడు కదరా అని. అప్పుడు కూడా మాయలో పడే ఎవడైతే నాకే కొడతా అని గాంధీవని తీసుకెళ్ళి ఆయన ఎత్తుకు కొట్టి, శివుని కొడతావు నువ్వు, అది దెబ్బ. ఎందుకని పంది కోసం పరమేశ్వరుడితో యుద్ధం చేశాడు కాబట్టే పరమేశ్వరుడు కన్నప్పగా పుట్టించాక ఆశ్చర్యకరం 12 ఏళ్ల వయసులో కన్నప్ప సాటివాళ్లతో పాటు వేటగడితే ఒక అడవి పందిని వేటాడడం కష్టమైతే సాటివాళ్ళు వచ్చి కన్నప్ప యువరాజురా దొరగారబ్బాయి నువ్వు వేటాడరా అంటారు. వాడు వీడెడతాడు పౌరుషానికి. ఆ పంది తప్పించుకుంటూ తిరుగుతుంది. పంది తప్పించుకుంటూ వెళ్ళిపోతుంటే ఒక చోట మర్రి చెట్టు కింద శివలింగం కనపడుతుంది. జన్మాంతర విషయాలు గుర్తొచ్చా మళ్ళీ ఆ తప్పు చేయొద్దు. ఇప్పుడు నాకు పంది ముఖ్యం కాదు, పౌరుషం ముఖ్యం కాదు. నా ఇంటికి వెళ్ళగానే పందిని చంపిన బంటు అన్న దండేయడం ముఖ్యం కాదు, నాకు శివుడు ముఖ్యం అని శివుడు పట్టుకున్నాడు. అప్పుడు పంది ముఖ్యమైంది, ఇప్పుడు పరమేశ్వరుడు ముఖ్యం. అనగా ఈ లౌకికమైనటువంటి భోగాలు పంది మొహమాటం ఏంలా. ప్రతిష్ట సౌకర్య విష్ఠ సమాన శంకరాచార్య అన్నారు వివేక చూడమల్లో. పబ్లిసిటీ ప్రచారం అని మనం కోరుకుంటుందా పంది పెంటతో సమానం అన్నాడు ఆయన. వదిలేదు ఆ విషయం. దానికోసమే కదండి ఇవాళ మనం టీవీలో కనపడాలి, రోజు వినపడాలి. కనపడగానే అక్కడ 1000 మంది జనం వచ్చారండి, చాలా ఇందుకు ఆ గొడవంతా ఎందుకు చెప్పేదంటూ మనం నేను అవ్వాలి. కానీ వచ్చిన వాళ్ళని ఎక్కడితో కూర్చున్నా నాకు పద్యాలు ఆగిపోవు. ఇక్కడ మధ్యలో ఎవరైనా వెళ్ళిపోతారు. ఆయన ఎందుకు వెళ్ళిపోయాడు అని ఆయన పొగుడుతూ ఓ పద్యం. అసలు కదా ఏమైంది? దెబ్బ అయింది, దీనిగుండం అయింది. ఎవరు వస్తే నాకే, ఎవరు వెళితే నాకే. వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, నేను ఉన్నాను ఇక్కడ. సో ఈ మిగిలిన విషయం దాని మీద ఉండాలి మన దృష్టి. మిగిలిన ఆయన చూసుకుంటాడు. సర్వాంతర్యం ఆయన కదా, మనకెందుకంటే ఆ గొడవలండి. ఇది భారత యొక్క సారాంశం. ఎంత చక్కగా ఉందండి, స్పష్టంగా మనకు అర్థం కాదు ఏముంది ఇందులో. ఇంకొక అద్భుతమైన విషయం స్నేహాలు. ఇవాళ స్నేహాలు చాలా ముఖ్యం కదా. అందులో అమెరికా పిల్లలకి గ్రాడ్యుయేషన్ డే అయిన వాళ్ళకి స్నేహాల గురించి మనం చెప్పడం ఏంటి?
ఇక ఎవరో అడగడానికి వెళ్ళి దిస్ ఇస్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ అంటాడు కూడా. ఎటువంటి స్నేహాలు చేయాలి? భారతం చదివితే ఏ స్నేహం చేయాలో తెలుస్తుంది. భారతంలో విఫల స్నేహం, సఫల స్నేహం, సుఫల స్నేహం 3 స్నేహాలు. ద్రుపదుడు ద్రోణుడు విఫల స్నేహం, దుర్యోధనుడు కర్ణుడు సఫల స్నేహం, కృష్ణార్జునుడు సుఫల స్నేహం. ద్రుపదుడు ద్రోణుడు కలిసి చదువుకున్నారు. ఈయన రాజు, ఆయన ఏదో బ్రాహ్మణుడు, ఆయన పండితుడు. ఇద్దరు ఓ కంచంలో పడుకున్నారు, ఓ మంచంలో పడుకున్నారు, బాగానే ఉంది అని బాగానే ఉంది. అప్పుడు ఎప్పుడో ద్రుపదుడు అన్నాడు ఒకసారి, ఈయనకి దోమలు కుడుతుంటే ఆయన కాస్త తొడ మీద కొట్టాడు సేవ. అందుకని ద్రోణ నువ్వు మర్చిపోక, నేను మహారాజు అవుతాను కదా, ఎలాగో మా నాన్నగారు తర్వాత ప్రస్తుతం తర్వాత నేనే కదా, నీకు ఎప్పుడైనా ఏ కష్టం వచ్చినా సరే మా దగ్గరికి వచ్చేయి, నేను చూసుకుంటాను. ఆ ఊపిలో అలాగే అంటారు, అవన్నీ గుర్తుపెట్టుకోకూడదు. ఈ వెరీ బ్రాహ్మణ్ నమ్మేశాడు. బ్రాహ్మణికి నమ్మే చేపల్యం ఎక్కువ, నమ్మేస్తాడు. ఎవడు ఏం చెప్పినా నమ్మేస్తాడు. వాడికంటే ముందు వీడి డబ్బు ఖర్చు పెట్టేస్తాడు. వారు మహానుభావులు అంటాడు, నమ్మేశాడు. తర్వాత ఈయనకి కృపాచార్యుని యొక్క చెల్లెలు కృపిని చేసుకున్నాక అశ్వత్థామ పుట్టాక కారణాంతరాల వల్ల ఆవిడ అనారోగ్యాల వల్ల పాలివ్వలేని పరిస్థితి ఉంటే ఆవులు కావాల్సి వచ్చి ఈయన పేద బ్రాహ్మడు ఒక ఆవు కొనుక్కోలేని స్థితిలో ఉన్నాడు. ద్రుపదుడు నాకు రాజు, నాకేమిటి, మా వాడే రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటే అని వెళ్ళాడు. వెళ్ళకూడని సమయంలో వీళ్ళ రాజు దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి అప్పుడు వెళ్ళాలి. ఆయన శుభ్రంగా సాయంత్రం వేరే రకరకాల ఫీలింగ్స్లో ఉన్నాడు ఆయన. అప్పుడు వెళ్ళకూడదు అసలు సమయం సందర్భం. వెళ్ళాడు. ఆయనకి ఎవరో విజిటింగ్ కార్డు ఇచ్చి పంపించారు అక్కడికి, సో అని. ఆయన చూస్తారేంటి ఎవరిని, ఎవడో పేద బ్రాహ్మణుడు దరిద్ర మొహం, నాకు అసలు బ్రాహ్మణుడు స్నేహం చేయలేను వాడు పాపం అన్నాడు. కోపం వచ్చేసింది. ఆయన బాబాయ్ అన్ని మాటలు మాట్లాడిన వాడు 2 ఆవుల కోసం వస్తే ఇలా అంటాడా అని అక్కడ ఆ కక్ష అంతా మనకి. పిల్లాడికి పాలు లేవనే విషయం మర్చిపోడండి, కక్ష ప్రవేశించింది. ఎంత ఆశ్చర్యం మానవ మనస్సు. ఇంటికి వచ్చి ఆ కృపి ఏమండి పాలు ఏమంటే, పాల విషయం అటు పెట్టు, ద్రుపదుల విషయం తెలుసుకుంటా. ద్రుపదుల విషయం తెలిసే వరకు పిల్లాడికి పాల డబ్బా కొనవాలి ఉండద్దా? తెలుసుకున్నాడు, ఏదో చేశాడు. తర్వాత అక్కడికి అస్త్ర విద్య భీష్ముడిని ఆశ్రయించాడు. సరే వాడు ప్రతిభ ఉన్నవాడికి లోటు ఏముంది, ఆయనకి ప్రతిభ ఉంది. వాడు ఏదో బంతాడు ఆడుకుంటే ఈయన ప్రజ్ఞ చూపించాడు. భీష్ముడు అందరికీ కులగురువుని చేశాడు. ఓ బ్రహ్మాండం, ఇంకే రాజభోగాలు పట్టాయి. గురుతుల్లో గుర్తుపెట్టుకోవాలి, 2 ఆవులు లేక బాధపడాల్సిన రోజులు మనకు ఉంటాయి. మహారాజభోగాలు కూడా మనకి పడతాయి. ఏది శాశ్వతంగా కంగారు పడిపోకూడదు. ఒకసారి ఓ వ్యాపారం దెబ్బతింటుంది, ఓ ఉద్యోగం పోతుంది, కొంచెం మంచిది, ఇంకో ఉద్యోగం ప్రయత్నం చేసి ఈలోపు నాలెడ్జ్ అభివృద్ధి చేసుకోవచ్చు కదా. ఆ కంపెనీ, ఆ సంస్థ, అదే సబ్జెక్ట్, ఆ పుస్తకాలు. ఇదివరకు మన ఉద్యోగం ఏమిటో 3 పుస్తకాలు కొనుక్కొని చదివే టైం లేదు. వర్కింగ్. ఇప్పుడు నాట్ వర్కింగ్, నాన్ వర్కింగ్. ఇప్పుడు కూర్చోరు కదా. ఇప్పుడు ఏమంటాడు, ఏటో పోయిందండి ఉద్యోగం, ఏం చేయాలో తెలియట్లేదండి. ఇందాక ఏమన్నా, ఇదివరకు ఏమన్నా బాగా బిజీగా ఉన్నాడు, పుస్తకం చదివే టైం లేదు, పెళ్ళంతో మాట్లాడే టైం లేదు. ఇప్పుడు కూర్చో, ఒకరు కాదు 2తో మాట్లాడుకో, రోగం కుదురుతుంది. ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడేమో లేదని ఏడుపు. అప్పుడు లేదన్నావు కదా, అప్పుడు హాయిగా కాఫీ తాగు, టిఫిన్ చేయి, హాయిగా కబుర్లు చెప్పుకో, దాంపత్యం అనుబంధమైన బాగుంటుంది, 4 పుస్తకాలు చదువుకో, చదవడండి. లేదని చెంత. మళ్ళీ వచ్చాక ఏమిటో అప్పుడు అనుకుని చేయలేకపోయాను, మళ్ళీ ఇప్పుడు బిజీ అయిపోయింది. ఈ బిజీలో ఉండగానే యమధర్మరాజు మన అందరికంటే బిజీ, ఓసారి లాభం. ఏమైంది మన జీవితం? ప్రతి క్షణాన్ని వినియోగం చేసుకోవడం నేర్చుకోవాలి. ఎలా జరిగింది అలా జరిగింది అని బాధపడదు. ఈయనది కక్ష పెట్టుకుని ఆ కక్ష మీరు కురుక్షేత్ర యుద్ధం వరకు చూసుకోండి, ఎంత ఆశ్చర్యకరం. కురుకుమారులకు అస్త్ర విద్యాభ్యాసం చేశాక కౌరవులు పాండవులు వచ్చి అంతా కలిసే ఉన్నారు. గురువర్య మీకు గురుదక్షిణ ఏం కావాలంటే డబ్బు అడగచ్చు, అపార్ట్మెంట్ అడగచ్చు, ఇందిరమ్మ ఇల్లు అడగచ్చు, వీడు దుంపదగా ఏం దోసలేదు, ఆరోగ్యశ్రీ కార్డు అడగచ్చు, గవర్నమెంట్ ఉద్యోగం అడగచ్చు, ఏమి కనీసం వితంతు పెంచిన 700 ఇమ్మని అడగచ్చు, సరదా కాదు, ఏం అడగలేదండి. ఈయన తోచి ద్రుపదుడిని బంధించి తీసుకురండి. ఎంత కక్ష అండి, ఒక బ్రాహ్మణుడి మనస్సులో ఇంత కక్ష ఉండొచ్చు. 2 ఆవుల గురించి. అర్జునుడు వెళ్ళాడు, దుర్యోధనుడు వెళ్ళాడు, అంతా కలిసి ఆయన బంధించాడు. అర్జునుడు లాక్కొచ్చాడు, స్తంభానికి కట్టేయాలి. కట్టేసిన ఆయన దగ్గరికి వీరెవ్వరయ్యా, ద్రుపద మహారాజులే అని వెక్కిరించాడు. ఆయన ఎంతైనా రాజు, ఈజ్ ఎ పొలిటికల్ లీడర్, యు ఆర్ జస్ట్ ఏ స్కాలర్. ఒక పండితుడు రాజకీయ నాయకుడిని అలా ఎదురుగా నుంచోబెట్టి అలా మాట్లాడకూడదు. వాడికి పౌరుషాలు వచ్చేసి మొత్తం వేయించి పారేస్తాడు, 4 రౌడీలను పంపించి. మళ్ళీ కేసు కూడా ఉండదు, యాక్సిడెంట్లో పోయేటట్టు. ఎందుకు ఆయన ఎదురుగా అంతా అని ఆక్షేపించాడు. ఆయన ఇవన్నీ పడ్డాడు. చాలా అవమానంగా ఉంది అనుకో. బ్రాహ్మడు నన్నింత అంటాడు. ప్రేమ స్నేహం కక్షగా మారిపోయింది. అక్కడి నుంచి ఆయన తపస్సు చేశాడు.
ఆయన అది విచిత్రమైన తపస్సు. ద్రోణుని చంపే అమ్మాయి అర్జునుడి మీద లేదు ఆయన కోపం, ద్రోణుడి మీద. అర్జునుడిని పెళ్లి చేసుకునే అమ్మాయి ద్రోణుడిని చంపగలిగే కొడుకు. ఈ విచిత్రమైన కారణాలు. శివుడు సిద్ధంగా ఉంటాడు, బోడా శంకరుడు ఎవరికి ఏం కావాలని వెంటనే జనరల్ స్టోర్స్ ఇచ్చాము. ద్రౌపది పుట్టింది అర్జునుడు చేసుకుంది, ధృతరాష్ట్రుడు పుట్టాడు ద్రోణుడు చంపాడు. జరిగిందా లేదా? ఎంత విచిత్రం అండి. ఈ బ్రాహ్మడు 2 ఆవుల కోసం ఎన్ని సావులు తెచ్చిపెట్టాడు. పైగా విచిత్రమైన విషయం, భారతంలో 15వ రోజు ఉదయం 5 రోజుల పాటు ద్రోణుడు యుద్ధం చేశాడు సేనాపతిగా. 4 రోజుల పాటు భీష్ముడిని ఆక్షేపించినట్టే దుర్యోధనుడు ద్రోణుడు కూడా ఆక్షేపించాడు. ఒక అభిమన్యుని చంపినప్పుడు తప్ప. 13వ రోజు ఒకటి ఆయనకు సన్మానం చేశాడు, మిఠాయిలు ఇచ్చి దండేసి బాగా చేశాడు. మిగిలిన 4 రోజులు ఆయన అండమే. రోజు రాత్రాలు మీరు యు ఆర్ నాట్ వర్కింగ్, యు పెయిడ్, యు ఆర్ నాట్ వర్కింగ్. భీష్ముడిని ఇంతే, ద్రోణుడిని ఇంతే. ఏమిటా షంటింగ్ ఊరికే. ఎవడు చేతనని యుద్ధం వాడు తప్ప అర్జునుడిని గెలవడం నా వల్ల కాదా చెప్పాను. మీరు అలా కాదు, మీరు అనుకుంటే గెలవగలరు అని చంపేస్తుండే. చివరికి ఈయన కోపం వచ్చి 15వ రోజు యుద్ధానికి బయలుదేరుతూ మధ్యాహ్నం 2 గంటలైంది. అప్పటికి మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత పిలిచి దుర్యోధనుడిగో నువ్వు నన్ను చంపకు, నాకెందుకో అపశకునాలు గోచరిస్తున్నాయి, సాయంత్రం నేను ఇంటికి వెళ్ళను. ఆయన తెలిసిపోతుంది జాతకం. నాకు అయిపోయేలా ఓ పని చెయ్యి, చివరి మాటగా మా అశ్వత్థామకి ఓ మాట చెప్పు అని రకరకాల ధర్మాలు చెప్పండి. ఇన్ని ధర్మాలు చెప్పిన బ్రాహ్మణుడు ఒక కొడుక్కి తండ్రి ఎన్ని చెప్పాలో అన్ని చెప్పాడు. ఇన్ని చెప్పి అంటాడు, ఒక మాట గుర్తుపెట్టుకో, పాండవులు అది నాకు అనవసరం, పాంచాల రాజకుమారుల్లో ఒక్కడు కూడా మిగలదు విషయం. అంత కోపం ఏమిటండి. 2 ఆవుల గురించే 100 ఆవులు ఉన్నాయి ఇవాళ ఖాళీగా మీరు తీసుకోమని. పోషించేవాళ్ళు లేక అమ్మేస్తున్నారు. ఇది మన మనసులో మనం చేసుకునేది. ఏం చేసుకున్నాం? పీకి పాకం పెట్టాం, కోతిపుండు బ్రహ్మరాక్షస్ చేసుకుంటాం జీవితం. చిన్నప్పటి నుంచి ఓ కులం మీదో, ఓ మనిషి మీదో, ఒక స్త్రీ మీదో, ఒక పురుషుడి మీద ఉండే కక్షను పెంచుకుని ఆ మనిషిని మీరు ఎప్పుడు పలకరించండి వాళ్ళంతా దుర్మార్గులు అన్నట్టే మాట్లాడతారు. అంత అవసరం లేదు దానికి. ఇదంతా ఓవర్ యాక్షన్. ఇది విఫలమైంది. అందుకే ఈ స్నేహం ఇలాంటివి మనం చేయకూడదమ్మా. ప్రయోజనాల కోసం స్నేహాలు చేయొద్దు. కర్ణ దుర్యోధనుల స్నేహం గొప్పది, నిజంగా సఫల స్నేహం. జీవితాంతం ఒకరి మీద ఒకరికి నమ్మకం చెడిపోలేదు. ఎంతమంది ఎన్ని మాటలు కర్ణుడి గురించి దుర్యోధనుడికి చెప్పినా దుర్యోధనుడు వాటిని నమ్మలేదు. నేను ఐ బిలీవ్ హిమ్ అన్నాడు. అలాగే శ్రీకృష్ణుడు స్వయంగా వచ్చి చెప్పిన, కన్న తల్లి స్వయంగా వచ్చి చెప్పిన కర్ణుడు పక్షం మారలేదు. మనం నమస్కారం చేయాలి ఆ కృతజ్ఞతాభావానికి. నిజంగా కర్ణుడికి అది అంకితం. నేను ఆయనకు మాట ఇచ్చాను, నేను అంతే పోతే పోని నాకు తెలుసు. అరజన్నేరని వాడగాను నిన్ను కృష్ణ యుద్ధ యజ్ఞం జరుగుం దానికి హోత అర్జునుడు సుఖ్ సంపత్తి గాంధీవము అక్కురు సైన్యమదంబు ఆజ్యముగు తక్కుంగల్గు సర్వంబు నేర్పరి వీవి ఘటియంతువు వేత్తవును అధ్వర్యుండవుగావునన్. ఇది కర్ణుడి మాట, తిరుపతి వెంకట కౌల పద్యం. యుద్ధం అనేది యజ్ఞం జరుగుతుంది, అర్జునుడు గెలుస్తాడు, మేమంతా చచ్చిపోతాం, నాకు తెలుసు, నన్ను వదిలేయి, నా బతుకింది. ఇంత కృతజ్ఞతాభావం ఉండే కర్ణుడికి. అందుకే నా స్నేహం సఫలమైంది. వాళ్ళ మధ్యలో ఇదొక్కటి కృతజ్ఞత కాదని. ఒకరోజు దుర్యోధనుడు చూడడానికి కర్ణుడు వెళ్ళాడు దుర్యోధనుడి మందిరానికి. సాయంత్రం వేళ 5 గంటల సమయం. ఆవిడ నిండు పున్నమి. కింద రేడు ఎక్కడో చంద్రశాలలో ఉన్నారు. అప్పట్లో రాజులు జమీందారులు కూడా చంద్రశాల కట్టేవారు. పేరు మూన్ లైట్ హౌస్ అని ప్రత్యేకం ఉంటుంది. అంటే 4-5 అంతస్తులు మేడ కట్టే పైన ఒక్కటే గది వేస్తారు. ఆ గదికి తలుపు ఒకటే ఉంటుంది, కిటికీలు ఎక్కువ ఉంటాయి. అందులో దంపతులు పడుకుంటారు, పెద్ద మంచం ఉంటుంది. మీ అమెరికా మంచాలు అంత ఉంటుంది, ఐరావతాల్లో ఇద్దరు కాదు, 4 పడుకున్నవాడు దిగాలన్నా మళ్ళీ ఒకటి దింపాలి. అలాగని కింద ఏమైనా పీట పెట్టారనుకో, ఆ పీట మీద కాలే కానీ అది జరుగుతుంది. కింద చెక్క ఇంకా పడతాడు, అందుకని దూకడమే మంచి. అలాంటి మంచం ఒకటి పెట్టి అందుకు ఆ కిటికీలోంచి చంద్రకాంతి పడేది, దాని మీద మూన్ లైట్. అది చంద్రశాల. ఎంత అందమైన తిరుగుమాటే చంద్రశాల. దాని పేరు చంద్రశాల. చంద్రుని వెన్నెల నేరుగా పడే గది. దంపతులు ప్రతిరోజు కూడా రాత్రి భోజనం చేయగానే అక్కడ కూర్చొని తాంబూలం వేసుకునేవారు. సంసారాలు ఎందుకు బాగున్నాయో ఆలోచించారు. రొట్టె ముక్కలు తినడం, ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం, అక్కడ పెట్టాను తినండి, సంసారాలు బాగుంటాయి. డేట్లు వేసేసి తినేయండి, అవే తినేయండి. మళ్ళీ ఇండియా వెళ్ళి వచ్చేవరకు అవే తినే బాగుండవు. ఈ నిల్వ తిండి, ఈ చప్పుడు తిండి, ఈ కట్టి మొక్కలు, రొట్టె మొక్కలు కాదు కట్టి మొక్కలు తింటే మనం బాగుంటుంది. జీవితం అంటే అలా మనం తాంబూలం వేసుకుంటూ హాయిగా ఇద్దరు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ చంద్రుడు వినరు అందివి ఉన్న మనస్పర్ధలన్నీ పారిపోవాలి. శారీరకంగా మానసికంగా ఎంత ఆకర్షణ, ఎంత శృంగారం, ఎంత ఆనందం అక్కడ ఉన్నాడంటే నిజానికి వెళ్ళకూడదు. కానీ కర్ణుడు కాదు, చనువు వెళ్ళాడు. అక్కడ ఆయన లేడు. భానుమతి దేవుంది దుర్యోధనుడు భార్య.
నవకండ భూమండలాధిప మొగట తట గడిత మణిగణ నీరాజత నిజపాద పంకీర ఉండేని చక్రవర్తి భార్య. తేడా వస్తే తోలు ఊడిపోతుంది. అక్కడ సాయంత్రానికి గురుశిక్ష. వెళ్ళాడు, చదువుగా వెళ్ళాడు. వెళ్ళగానే ఆవిడ కంగారు పడి ఆవిడ మంచం మీద కూర్చుంది. ఎదురుగా చెలికెత్తు ఉంది. ఆవిడ నిలబడింది. ఇద్దరు కలిసి చదరంగం ఆడుతున్నారు. ఈ స్థితిలో కర్ణుడు వెళ్ళగానే ఆవిడ లేచింది. కర్ణుడికి లేవక్కల, సోతపుత్రుడు. ఆవిడ లేవక్కల, చక్రవర్తి భార్య. కానీ దుర్యోధనుడు చంపేస్తాడు, వీడాకులు ఇచ్చేస్తాడు. అందుకని లేచింది. అంగరాజు కూడా గౌరవించాలి. కానీ కర్ణ మహారాజుల వారు రండి అంటే మా మిత్రుడు లేడా? లేడు. పర్వాలేదు, వస్తారు, కూర్చోండి. ఎందుకంటే ఈయన గురించి కానీ ఆయన గురించి. వచ్చిన వాడు కూర్చోమన్నదా, కాఫీ వద్దా, స్టార్ బక్స్ ఇవ్వకపోయావా? ఎందుకంటే ఇంత పడుకుంటుందా ఈ జన్మకు అవ్వదు. అందుకని ఆయన ఏమనుకుంటాడో అని ఇప్పుడు కూర్చోబెట్టి కూర్చోడు, పర్వాలేదు, ఏదో మంచి ఉన్నంతలో మంచి ఆసనాలు ఉంటే అక్కడ వేసేది. ఈయన కూర్చున్నప్పుడు ఒక్కొక్కసారి ఆటల మీద, పాటల మీద, సాహిత్యం మీద, సంగీతం మీద మనకుండే మోజు కొంపలు ముంచుతున్నాం. జాగ్రత్తగా ఉండాలి, పరిమితి పాటించాలి. కళలు మంచివి, కానీ మితిమీరితే కళలు కాదు, కళకళలు అయిపోతాయి. ఈయనకి చదరంగం బాగా ఇష్టం. అప్పట్లో ఉన్న ఆట అది ఒకటే, ఇంకేం చేస్తారు. దాసి దగ్గరికి జరిగాడు. ఆ కుర్చీ దగ్గర జరిగాడు. భానుమతి కంగారు పడుతుంది. ఈ కర్ణుడితో ఆడడం అంటే అలా, దాసితో అంటే ఆడ. ఆ దాసి ఎత్తు నీకు తెలియదు పో అని పక్కన జరిగిపోయింది. ఇది కొంచెం ఓవర్ అవుతుంది అన్నమాట. ఈ వీడియో ఓవర్ ఉంటే సరిపోయింది. నీకు తెలియదు పో అని పక్కన కర్ణుడే స్వయంగా ఆడుతున్నాడు. ఆవిడ వణుకుతోంది. ఈ స్థితిలో దుర్యోధనుడు వస్తే హౌ లాంగ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. అయ్య బాబోయ్, అంతఃపురం చక్రవర్తి భార్య చంద్రశాల, అక్కడికి మిత్రుడు రావడం, వచ్చాడు. ఇక చదరంగం వాడేంత చనువ, అంత చనువు ఉంటే ఎలాగండి అని వణికిపోతుంది పాపం. ఆవిడ ఏమిటిది, ఏం అనలేము. అలాగని అంటే ఒక గొడవ, అనకపోతే ఒక గొడవ. ఈవిడ ఇలా ఎత్తులేస్తుంది, అటు చూస్తున్నాడు. ఈ ఎత్తుల్లో ఈ దాసి సరిగ్గా ఆటలేదు. కానీ 2-3 ఎత్తులు కర్ణుడు మహామేధావి. ఆవిడ ఓడిపోయింది చదరంగంలో. ఆ కట్టుబడిపోతూ ఉంటే టక్కుమని లేచింది. ఎందుకంటే దుర్యోధనుడు వచ్చాడు. టక్కుమని లేచిపోతే ఓడిపోయానని పారిపోతున్నావా అని అడుగు చేసి పడుకున్నాడు. ఇంకెంతకంటే ఏమైనా కావాలా మరణ చేయించడానికి? పట్టుకున్నాడు అంతే గట్టిగా. వెనక కృష్ణదేవరాయలు, తెనాలి రామకృష్ణుడు ఇద్దరు ఉద్యానవనంలో తిరుగుతున్నారట. ఈయనేవో తెనాలి రామకృష్ణుడు ఏవో చెలోక్తులు చెబుతున్నాడు. ఆయన నవ్వుతున్నాడు. 4-5 చెప్ప ఇంక చెప్పబోయే బాగున్నాయా? లేదు, అస్తమానం నేను చెప్పడం, మీరు కూడా చెప్పండి. ఈయన ఏదో చెప్పాడు. ఆయన విరగబడినవి కృష్ణదేవరాయల్ని ఈ గట్టి భాగాలు బెల్ల మీద కొట్టాడు. అయ్యి బాబాయ్, మహారాజును కొడతావు అలాగా. వెంటనే ఏమనుకున్నావు అంటే, సారీ సార్, రాణి గారు అనుకున్నాను. ఇది మరింత కొంపలు మునిగే విషయం. మాట్లాడటం చేత కాకపోతే ఇలాగే ఉంటుంది. ఇంతటి మహారాజు నన్ను ఇలా కొడతాబట్టి రాణి గారు అనుకున్నానంటే, అంటే రోజు ఆవిడ ఇక్కడికి రావడం, నువ్వు ఇక్కడికి రావడం, చెప్పడం, కొట్టడం జరుగుతుంది. ఇంకేం కావాలంటే అడ్డంగా చెప్పేయడానికి మనం నాలుగు చేతకాక మనం తెచ్చుకుంటూ ఉంటాం చావులని. అందుకని ఇంతకన్నా నడుము పట్టుకున్నాడు. ఆవిడ రత్నాలు వడ్డాణం ఉందమ్మా. మహారాజు చక్రవర్తి భార్య ఏం లోటండి. ఆ రత్నాలు, వజ్రాలు, పూసలు, ముత్యాలు అన్నీ గలగల జారిపోయి ఆ మందిరం అంతా ప్రసరించి. ఇంతకంటే ఏమైనా కావాలా సాక్షి? అసలు వీళ్ళిద్దరూ, కర్ణుడు ఈ ఇద్దరు ఇలా ఆడుతూ ఉంటే చదరంగం మా గురువుగారు నండూరు రామకృష్ణమాచార్య గారు మహానుభవం. ఆయన శీర్ణ మేకర, దీని ఒక ఖండకావ్యం కింద రాశారు. జారిన వడ్డాణం అని అర్థం. శీర్ణ మేకర అంటే జారిన వడ్డాణం. ఈ కర్ణుడును ఈవిడ ఇద్దరు చదరంగం వాడుతుంటే నక్షత్రాలు కూడా ఆశ్చర్యమే. ఆ వేళ కనపడే అవకాశం లేకపోయినా వచ్చి చూశాడు, పైకి వచ్చి బాగుంది. ఎందుకని? ఎంతటి మాట హస్తినగరేశ్వరు పట్టపురాణి అట్టులే కాంత గృహంబునందు నిజకాంతుడు లేని నిషీది. ఎన్ని విచిత్రాలు ఉన్నాయి. మీడియా వారంతా ఇక్కడికే రావాలి. ప్రత్యక్ష ప్రసారం చేస్తే ఇంకా బాగుంటుంది. వెంటనే దుర్యోధనుడు ముద్దు దగ్గర మేటి మీ స్పందన. అది మా రామకృష్ణమాచార్య పద్యం. ఎంతటి మాట హస్తినగరేశ్వరు పట్టపురాణి అట్టులే కాంత గృహంబునందు నిజకాంతుడు లేని నిషీతి ఏకశయ్యాంతరవర్తి అయి తమిని అన్యునితో చదరంగమాడు అవి వింతను తొంగి చూచే వినువీతిని తారకలు క్రమంబుగన్ అని పద్యం రాశారు. హస్తినాపుర చక్రవర్తి భార్య, అర్ధరాత్రి సమయమా, ఏకాంత మందిరమా,
పరాయి వాడు ఉండడమా అక్కడ, పైగా చదరంగం ఆడటమా, ఈయన వడ్డాణం పట్టుకుని లాగడమా, ఏం విచిత్రం, ఇంతకంటే ఏమైనా కావాలా అసలు హత్యకి శిక్షకి అని చూస్తుండగా దుర్యోధనుడు వచ్చాడు. ఇద్దరికి ఉడక అప్పుడు కరుడికి ఒళ్ళు తెలిసింది. ఈ ఆట అయిపోయాక ఒళ్ళు తెలవడముగా ఇంకేమైనా ఆట ఆడేవరకే తమకం, ఏ ఆట అయినా అంతే, అయిపోయాక పూర్తిగా తెలుస్తుంది సంపూర్ణంగా ఉండి దురుణాతారకాయ. అందుకే 100 వేదాంత గ్రంథాలు చదివినా అర్థం కాని వేదాంతం అమ్మ 10 ఏళ్ళు కాపురం చేస్తే టీకా తాత్పర్యాలతో సహా గ్రంథాలు చదవడం అనవసరం. ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. బ్రహ్మచర్యం నుంచి సన్యాసం శంకరాచార్యకి వాళ్ళెవరికో కుదిరింది, మనకు కుదిరే వ్యవహారం కాదు. మనం పడాలి, 4 పడితే కానీ తెలియదు. ఇప్పుడు తెలిసింది కరుణుడికి వేదాంతం అని, యోగ వాసిష్టం నిజమైతే ఎంత బాగుండు. బ్రహ్మసత్యం, జగన్ విద్య, జగత్తు మిచ్చే ఆవిడ అడుగు సత్యం, నువ్వు లాగడం సత్యం. ఆశ్చర్యకరంగానండి సఫల స్నేహం అని ఎందుకంటామంటే వణికిపోతోంది భానుమతి. మామూలు విడాకులు కాదండి, ఆ రోజుల్లో శిరచ్ఛేదకి. ఉప్పు పాత్ర ఏం చేస్తారు, శరీరాన్ని అరికేసి దాని మీద ఉప్పు పోస్తారండి బతుకుండగా. చచ్చిపోయే వరకు నరకరు, పైన ఘాట్లు పెడతారు. ఏదో దోసకాయ కీరా దోసకాయ ఘాట్లు పెట్టి ఉప్పు పెట్టలేదు, కారం పెట్టలేదు, శరీరాన్ని ఘాట్లు కింద పెట్టి ఉప్పేసి మండిపోతూ ఆ స్థితిలో పాతేస్తారు. చిత్రాంగి, సారంగధరుడి కథ ముందు చిత్రాంగికి వేసిన శిక్ష. భానుమతికి అది ఖాయం. కర్ణుడికి సరేశారు, సారంగధరుడిలాగే కాళ్ళు చేతులు నరికేస్తారు. ఈ స్థితిలో ఇద్దరు దుర్యోధనుడు చూసి ఇలాగ మ్రాన్పడిపోయారు. ఆ రాజరాజు సహృదయంలో కూడా రాజరాజు నిజంగా ఆశ్చర్యకరంగా ఆ ముత్యాలు పూసలు అన్నీ ఏరి ఓ పనివాడిలాగా చేతుల్లో దోసుట్లో పోసుకుని భానుమతి దేవి దగ్గరికి వెళ్ళి, మా మిత్రుడు తప్పు చేశాడు, మన్నించండి మహారాణి గారు అన్నాడు. అది దుర్యోధన. దుష్ట పాత్ర అనుకున్న దాని నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు కదా. గొప్ప పాత్ర అన్న అర్జునుడి నుంచి ఓవర్ యాక్షన్ చేయకుండా ఉండడం నేర్చుకోవచ్చు. మనం గీతలు గీసేస్తామండి. పాండవులు అందరూ మంచివాళ్ళండి, గౌరవంలో ఇంకా చెడ్డగట్టాలు మనమే కల్పించేసి పిచ్చి కథలన్నీ పెట్టి మొత్తం మీద వాళ్ళని పాడగొట్టి మనం నేర్చుకునేది వెళ్ళి ఇక్కడ కథలు చెప్పడం. ఇది నుంచి రావాలి, ఖచ్చితంగా నేర్చుకోవచ్చు. అలాగే ఇవాళ ఉద్యోగాలు చేస్తున్నారు చాలా. ఉద్యోగం వదిలేయాలనిపిస్తుంది. ఒకసారి ఉద్యోగం ఎలా చేయాలి, యజమాని దగ్గర ఎలా ఉండాలి, విరాట పర్వంలో చెబుతారు ఆ మాట స్పష్టం. పాండవులందరూ అరణ్యవాసం ముగించుకుని అజ్ఞాతవాసం విరాటరాజు కొడుకులోకి వెళ్ళారు. ఆ వెడుతుంటే అరణ్యవాసం వేరు ఏదో కష్టపడ్డారు, చేశారు 12 ఏళ్ళు. దౌమ్యులు వారు కూడా ఉన్నాడు, చాలామంది ఉన్నారు, 10,000 మంది ఉన్నారు కూడా. అందరితో కలిపి చేశారు ఏదో మొత్తం. రోజు రాత్రి భజన చేసుకునేవాడు, బాగానే ఉంది. అజ్ఞాతవాసం అలా కాదు, వీళ్ళు 6గురే ఉండాలి, రహస్యంగా ఉండాలి, పేర్లు బయటపడకూడదు. అప్పుడు దౌమ్యుడు కూడా వెళ్ళిపోతున్నాడు పాపం, పురోహితుడు వెళ్ళిపోతుంటే ఆశ్చర్యం. మనం భీముడు అంటే ఎంతసేపు తిండిపోతూ బండవాడు ఏవో పేర్లు పెట్టామని, కొన్ని బ్యాడ్గీలు పెట్టి. అలాంటి వాడు కాదు భీముడు, గొప్ప తత్వమే. నేను పాత్రలో ఉండే రెండో కోణాన్ని చూపిస్తున్నాను. గొప్ప తత్వవేత్త, గొప్ప జ్ఞాని. ఆయన అందరూ వెళ్ళిపోతుంటే దౌమ్యుడు వెళ్ళిపోతుంటే, మహానుభావ పురోహితులు మీరు, కుల పురోహితులు మీరు ఎలా వెళ్ళిపోతే ఎలాగా అంటే, ఏం చేయమంటారయ్యా అన్నాడు. లేదండి, మేము ఇంతవరకు రాజులుగా బతికాం, మాకు సేవలు చేయించుకోవడమే కానీ సేవలు చేయడం తెలియదు. 1 ఏడాది నౌకరీ చెయ్యాలి, మేము జీతాలు పుచ్చుకుని నౌకరీ అమ్మ. మా వాడు గుర్రాలు గడగాలి, మా సహదేవుడు పశువులు కాపలాకాయ, నేను వంట తెడ్డు పెట్టి తిప్పాలి. మనకి వంట ఏం చేత వచ్చి పెట్ట చేతనం ఉంది, వేసేయడం అడ్డంగా నరికేయడం నాకు తెలుసు, వంట చేయడం నాకు తెలియదు. నేను అందులో గుమ్మడికాయ మొక్కలు 8 తలకాయలు వేసేస్తాను. అంచేత మాకు రాజు దగ్గర మాకంటే చాలా తక్కువ వాడు విరాటరాజు ఎవడండి, హిమాలయ పర్వతం, వీళ్ళైతే ఊరికి చిన్న బొట్ట ఆయన. అంతటి తక్కువ వాడి ముందు కూడా మేము ఎక్కువ వాళ్ళం అనే భావాన్ని మర్చిపోయి మా ఉద్యోగాలు మేము చేతులు కట్టుకుని ఎలా చేసుకోవాలో చెప్పండి అని అడిగేసి. ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళందరికీ చాలా ఉపయోగిస్తుంది. వెంటనే దౌమ్యుడు కూర్చొని 4 పద్యాలు చెప్పాడు. రాజగృహంబు కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు, ఏ యోజ రూపాలుడు ఆకృతికి ఒప్పకు వేషములాచరించు, ఏ యోజ విహారములు సలుపనులమునంగడు వెట్కసేయు, ఏ యోజ విదగ్ధుడై పలుకు ఒడ్డులకు తగదట్లు సీయగన్. పాండవులారా ఒక్కడు గుర్తుపెట్టుకోండి, మీరందరూ యజమానులు. పంచాంగం చెప్పే బ్రాహ్మణగా ధర్మరాజాలో ఉంటున్నావు, భీమాను వంటలు చేసుకుంటున్నావు, అర్జున పేడి నపుంసక వేషంలో ఉండి చేస్తున్నావు. జాగ్రత్తగా ఉండి, ఎక్కడ మీరు బయటపడకూడదు. మీ అహంకారం బయటపడిపోతుంది. ముందు మేమంటే ఎవరనుకున్నాం అంటే అక్కడ ఎవరన్నా వాడు ఎంక్వైరీ కమిషనర్. వెంటనే దుర్యోధనుడికి ఫోన్ కొడతాడు, అంతే. మళ్ళీ అందరూ భీమా ఇండోర్, అర్జున ఇండోర్, అందరూ అవుట్డోర్. ఎక్కడ బయటపడినా 12+1 అదో స్కీము, బయటపడకూడదు. అందుకని విరాటరాజు ముందు చేతులు కట్టుకోవడం చిన్న పెద్ద ఆలోచన. ఉద్యోగం చేసేవాడు యజమాని ముందు అలాగే ఉంటాయి. మిస్టర్ పెర్ఫెక్ట్ అని సినిమా.
వాడు సగం వరకు బాగా గంతులు వేస్తాడు. ఏమైనా ఇంటెలిజెంట్, ఉద్యోగం కావాలంటే మన దగ్గర మ్యాటర్ ఉండాలి, సరుకు ఉండాలి, అవతలోడికి అవసరం ఉండాలి, ఇంకేం అక్కర్లా, బో వినజాలు గినజాలు లేవడాలు నాకు తెలియవు ఇవన్నీ అంటాడు. కాజల్ అనే అమ్మాయి వాడిని ప్రేమిస్తుంది, వాడి కోసం మాంసాహారం వదిలేస్తూ నేర్చుకుంటుంది, తింటుంది, ఏదో గది ఖాళీ చేస్తుంది, తల్లి కంటే కూడా ఎక్కువ ప్రేమిస్తుంది, కుక్కలను కూడా వదిలేస్తుంది. ముఖ్యంగా మనిషిని వదిలేసి కానీ కుక్కను వదిలేయడం ఎంత కష్టం. ఎన్నో త్యాగాలు చేస్తే నా కోసం ఎవరు రాజీ పడ్డం నాకు ఇష్టం ఉండదు, ఐఎమ్ సచ్, నాకు నచ్చదు ఇలా అని అమ్మాయిని మానేస్తాడు. ఇంటర్వల్ అయింది, 6 లక్షల మందిలో తాప్సీ దొరికింది, ఓ పెప్సీ. ఆవిడ ఇలాగే మొండి ఘట్టం, దీనికి రాజీ పడదు, అయింది, బుర్రబాడింది మనవాడికి. క్రికెట్ మ్యాచ్లో కావాలని ఓడిపోయి అన్నదమ్ములు గెలిచేలా చేసి ఆ అన్నదమ్ముల కళ్ళల్లో ఆనంద బాష్పాలు చూసి నా జీవితంలో ఎప్పుడైనా నాకు ఇంత ఆనందం కలిగింది, పొగరుగా ఉన్నాను. మనం ఓడిపోయినా సరే వాళ్ళ అన్నదమ్ములను గెలిపించడంలో ఆనందం ఉంది, జీవితంలో ఓడిపోవడంలో కూడా ఇంత ఆనందం ఉంటుందా అని అర్థమైంది. దట్ ఈజ్ మిస్టర్ పెర్ఫెక్ట్. ఓడిపోయినా సరే వాళ్ళు బాగున్నారు కదా, వాళ్ళు బాగుండడం కోసం మనం ఓడిపోదాం అంటే సత్యానికి ఎప్పుడు మన ధర్మం కూడా చేస్తుందో, సత్యానికి అహింసకి పోటీ వస్తే అహింసకే ప్రాధాన్యం ఇవ్వాలి, సత్యానికి. మనం నిజం చెబితే 10 మంది చచ్చిపోతారంటే ఆ నిజం ఎప్పటికీ చెప్పకపోవడం మంచిది. మనం అబద్ధం చెబితే 10 మంది ప్రాణాలు తప్పుతాయంటే ఎన్ని అబద్ధాలనే చెప్పడం మంచిది, అది సత్యం. శాస్త్రం చెబుతాం స్పష్టం. అదే మన డ్యూటీ మనం చేస్తాం. ధర్మ నిర్వహణకి అహింసకు పోటీ వస్తే ధర్మమే వేసేయమన్నారు. మాట్లాడు, నువ్వు సైనికుడివి, దేశం తరఫున పోరాడుతున్నావు, అహింస దృష్టి పనికిరాదు, సైనికుడికి ఆయుధం తప్ప, నీ ధర్మం అది. ధర్మానికి అహింసకి పోటీ వస్తే ధర్మానికి పెద్దపేట, సత్యానికి అహింసకి పోటీ వస్తే అహింసకి పెద్దపేట. మనం నిర్ణయాలు చేసేస్తే అలాగే సత్యం గొప్పదని, సత్యం గొప్పదని అన్ని చోట్ల చెప్పలేదు. సత్యం ఉన్నదే, దాని గొప్ప నువ్వు చెప్పక్కర్లేదు, అది ఎలాగో గొప్పది. ఆ ఉన్నదాన్ని బయటపెట్టే విధానమే కదా జగత్తు, అదే అసత్తు నుంచి సత్. అందుకని ఇక్కడ ఉద్యోగంలో చేరాడు కదా ఈ అహంభావం బయటపడుతుంది ఎలా పోతా. అందుకని ఉద్యోగంలో చేరావు గుర్తుపెట్టుకోండి, మనం అందరమైనా గుర్తుపెట్టుకోవాలి, మిస్టర్ పెర్ఫెక్ట్ నుంచి నేర్చుకోవాలి, వినయంగా ఉండాలి. మనకు సరుకు ఉంది, మ్యాటర్ ఉంది, ఇంటి కాకపోతే సొంతం కంపెనీ పెట్టుకో, 3 ఎకరాలు అమ్మేస్తాం, పెట్టకూడదు అలా. మనం ఉద్యోగం చేయాలి, మనకు ఆ తెలివితేటలో ఉన్న మేనేజింగ్ మనకు తెలియదు, అనవసరంగా దెబ్బైపోవడం వ్యాపారాలు చేసి. అందుకే రాజగృహము కంటే అభిరామముగా ఇల్లు కట్టకూడదు. ఎంత మాట, మన మేనేజింగ్ డైరెక్టర్ ఉన్న ఇల్లు కంటే మనం పెద్ద ఇల్లు అమెరికాలో కానీ ఆంధ్రాలో కానీ కట్టకూడదు. ఒకవేళ కట్టినా గృహప్రవేశం చేయకూడదు, ఒకవేళ చేసినా వారిని పిలవకూడదు. వారంతా వారికి ఎదిలేసి ఏమయ్యా కొత్త హౌస్ కట్టేవాడు, అదంతా అప్పండి బాబా కట్టేవండి, కడతాం, మాకు పూర్వం వస్తుందండి ఏకంగా, మన్నాన్ని ఉద్యోగం ఊడుకోవడం కాదు, పిలవకూడదు. ఏ యోజన రూపాయలు ఆకృతికి ఒప్పక వేషములు ఆచరించు. మన మేనేజింగ్ డైరెక్టర్, మన కంపెనీ యజమాని వేసినంత గొప్ప డాబు సరైన వేషం మనం వేయి. ఆయనకంటే స్టైల్ బూటు, ఆయనకంటే గొప్ప ఖరీదైన షూటు వేసి అది ఆయనకే చూపించి డబ్బు ఎలా అనుభవించాలో నీకు తెలియదు, నాకు తెలుసు అన్నట్టుగా ఆయన దగ్గర అంటే అనుభవించు అని పంపిస్తాడు మాట. ఇంకేం ఉండదు, ఆయనకంటే కొంచెం తక్కువగానే ఉండాలి. ఒకవేళ ఆయన షూటు బూటు బ్రహ్మాండంగా టిప్ టాప్ కానీ మీ దయవల్లండి, మీరు ఉద్యోగం ఇచ్చారు మీ దయ. ఒక మాట అంటే ఏం పోయింది, వినయం. విజయానికి మొదటి పెట్టు వినయం కదా, గ్రహించకపోతే ఎలా. అలాగే ఏ యోజ విహారమును సలుప నుల్లమునంగడు వెక్కసేయు. యజమాని అతని భార్య ఏదో యాత్రకు బయలుదేరారు సెలవుల్లో, కాశ్మీర్ యాత్ర. కాశ్మీర్ వాడితో అంత ధైర్యం ఎక్కడ, ఏదో కులు మనాలి, ఇప్పుడు అదొకటి దొరికింది, పోయా. మనం వెనకూడదు, మనకు అదే విమానం, అదే టికెట్టు, వాళ్ళ బిజినెస్ క్లాసే మనం కూడా బుక్ చేసి వాళ్ళ ఎదురుగానే కాలి మెక్కాలేసి అవ్వారు అంటే ఇంకేం తర్వాత అవ్వారు ఉండదు, ఇంకా అయిపోయింది. ఎందుకంటే ఆయన ఊరుకున్నా వాళ్ళు ఆవిడ ఊరుకో, ఒక గిల్లు గిల్లుతుంది. వాడు మనతో పాటు ఎగ్జిక్యూటివ్ క్లాసా, మన పెట్టిన చోటుకి రావడం. నేను చెప్పాను జాగ్రత్తగా ఉండమని. ఓనాటికి కంపెనీ వాడితే మనం అక్కడ ప్లేట్లు కడుగుతాం, ఖాయం, జాగ్రత్త చూసాం. మగవాళ్ళు మనం మన్నించడమా, మగవాళ్ళైనా ఈ ఆధిక్యాల్లో తేడాలను భరించగలరు కానీ స్త్రీ హృదయం తట్టుకోలేదు. వెంటనే కొట్టాయి ఉత్తవిడు పని లేకుండా. మనకంటే వాళ్ళు పైకి వెళ్ళాడతారు. అసలు మన దగ్గర పనిచేసేవాళ్ళు ఉండాలి. మనం ఇచ్చారంటే అర్థం ఏంటి, నువ్వు చేతగానే వాడు సంటేస్తారు మొత్తం. అందుకే నేను చెప్పాడు ఆయన ఖచ్చితంగా, బాబు మీరు ఇలాంటి తెచ్చుకోవద్దు, విరాట్ రాజు ముందు చేతులు కొట్టుకున్నారు. ఆయన వేసిన వేషం మీరు వేయద్దు, ఆయన కట్టిన ఖరీదైన పంచలు మీరు కట్టద్దు, ఆయనకంటే గొప్ప ఇల్లు ఎంత డబ్బు ఉన్నా సరే కట్టదు. ఇంకో మాట మనం జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు 2 రాష్ట్రాలుగా విడిపోయాక అందరం ఉంటున్నాం కదా, జాగ్రత్త చూసుకోవాలి. ఏ జోజ విదగ్ధుడై పలుకు ఒడ్డులకు తగదట్లు చేయగన్. ఏదైనా ఒక విషయంలో అభిప్రాయం చెప్పవలసి వస్తే మేనేజర్ని ముందు అభిప్రాయం చెప్పమని, అదే నిజమని చెప్పే గొడవ లేదు.
కొంచెం తగ్గింది, ఇప్పుడు వేరే గొడవలు ఉన్నాయి, కానీ పూర్వం ఇదో పెద్ద సమస్య. ఇంకా రాష్ట్రం విడిపోలేదు, అక్కడ ఏదో ఉద్యమాలు జరుగుతున్నాయి అంటే ఏమంటే సమైక్యంగా ఉండడం మంచిదా అని ఏదో బఫే డిన్నర్ అవుతుంటే మన యజమాని మనం అడిగితే ఏం పెద్దవాళ్ళు మీకు తెలిసింది మాకేం తెలుస్తున్నారు ఆయన ఏమైనానండి కలిసి ఉంటే నిజమేనండి నేను అదే అనుకుంటున్నాను. ఎందుకు గొడవని లేదా విడిపోయిన రాష్ట్రాలు కొన్ని అభివృద్ధి చెందే అవునండి నిజమేనండి మా నాన్న కూడా అదే అన్నది. కానీ ఇప్పుడు విడగొట్టేది మనం కాదు, విడగొట్టింది మనం కాదు, విడగొట్టిన వాళ్ళకి ఏం జరిగిందో తొడగొట్టిన వాళ్ళకి ఏం జరిగిందో చూస్తూనే ఉన్నాం. మనకి ఎందుకు గొడవ అయిపోయిందిగా. ఇప్పుడు కూడా ఏ ప్రాంతం వాళ్ళ ఉన్నా ఆ ప్రాంతం సమస్యలు కూడా ఇక్కడ ప్రతిబింబించేలా చేయకండి. మీరు వేరే దేశంలో ఉన్నారు, దయచేసి అర్థం చేసుకోండి. అవి ఇక్కడ ఇక్కడ మీ సమస్యలు, మీ జీవితాలు, మీ కుటుంబాలు, మీ ఉద్యోగాలు మీకు అవసరం తప్ప అక్కడ కేసీఆర్ చంద్రబాబు నాయుడు మాట్లాడుకునే మాటలు మనం ఇక్కడ రిప్రజెంట్ చేయొద్దు. చాలా ప్రమాదం అది. గొడవలు అయిపోతాయి అనవసరంగా, సంసారాలు దెబ్బతింటాయి, కుటుంబాలు ఉద్యోగాలు దెబ్బతింటాయి, సంస్థలు దెబ్బతింటాయి. విరాట పర్వం చెబుతోంది మనకి ఏ జోది విదగ్ధుడై పలుకు ఒడ్డులకు తగదట్లు సీయగన్. మన యజమాని ఏ మాట మాట్లాడుతున్నామో చూసుకొని అవునండి అసత్యం అనుకుందాం, మీకు ఇష్టం లేదనుకుందాం, ఏమిటో మీకంటే మాకేం తెలుస్తుందండి అనొచ్చు.